ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనతో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్ వారు మనతో ఉన్నారు. నమస్కారం లక్ష్మీనారాయణ గారు. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అక్రమార్జన చేశారు అని బయట బాగా వినిపించినటువంటి మాట, ఆ రోజుల్లో 1,00,000 కోట్లు అక్రమాస్తులు, ఆ కేసుని సూపర్వైజ్ చేసినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఆ కేసు పూర్వాపరాల గురించి ఒక్కసారి. నేను 2013 సంవత్సరంలో సిబిఐని వదిలేశాను సార్. కాబట్టి ఆ కేసుల గురించి కావాలంటే మీరు ప్రస్తుతం ఉన్న సిబిఐ వాళ్ళని అడగండి. ఎందుకంటే ఒకసారి బయటకు వచ్చిన తర్వాత మనం వాటి గురించి మాట్లాడకూడదు సార్. కాబట్టి మీరు ఆ కేసుల విషయాలు కావాలంటే ప్రస్తుతం సిబిఐలో ఉన్న వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు లేటెస్ట్ పొజిషన్ ఏంటో వాళ్ళు చెప్తారు సార్. అంటే అన్ని కోట్లు అన్నమాట వాస్తవం, బాగా బయట ప్రాచుర్యంలో వినిపించిన. ఎందుకంటే అవన్నీ కూడా నేను చెప్తాను, దీస్ ఆర్ ఆల్ కేస్ డీటెయిల్స్ సార్. ఆ డీటెయిల్స్ ఎస్టిమేషన్ ఎలా వేశారు, ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది సార్. బట్ ఫైనల్గా వాళ్ళు ఏ ఫిగర్స్ మీద అరైవ్ అయ్యారో అన్నది వాళ్ళు దే హావ్ టు సార్ వాళ్ళ దగ్గర నుంచి అడగాలి. సార్ మీరు చేసినటువంటి కేసులు అప్పుడు వరుసగా ఈ కేసుల గురించి మీరు వదిలేండి, వదిలేద్దాం. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఇన్ సిబిఐ సార్. ఎందుకంటే నేను 2013 ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు అయిపోయింది సార్. సో ఆ కేసులు ఏమవుతున్నాయని కూడా నాకు తెలియదు సార్. కాబట్టి లెట్ us గో టు సమ్ అదర్ సబ్జెక్ట్స్. సరే సార్. మీలో ఒక హృదయం ఉన్న తాత్వికుడు ఉన్నాడు. ఆ తాత్వికుడే మిమ్మల్ని గ్రామసీమల వైపు నడిపించాడు. ఇవాళ రైతుల గురించి, వ్యవసాయం గురించి, రైతాంగం గురించి బలంగా తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న గొంతు జేడి లక్ష్మీనారాయణ అంటున్నారు. ఈ రైతాంగం పట్ల మీరు ఎందుకు ఎప్పుడు ఎలా ఆకర్షితులయ్యారు? ఏంటి? రైతుల పట్ల మొదటి నుంచి ఆకర్షితులుగానే ఉండేవాడిని. నేను చిన్నప్పుడు కూడా మా ఇంట్లో చిన్న వ్యవసాయం నేను చేసుకునేవాడిని సార్. ఇంటికి కావాల్సిన కూరగాయలు అవి కూడా నేను మార్నింగ్ వెళ్ళి, మాకు క్వార్టర్స్ ఉండేవి, క్వార్టర్స్ చుట్టూ కొంత భూమి ఉండేది కాబట్టి అక్కడి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది నాకు. ఆ తర్వాత పని చేస్తున్నప్పుడు కూడా మహారాష్ట్రలో కూడా రైతులతో చాలా క్లోజ్గా నేను పనిచేశాను. ఎందుకంటే అక్కడ భారతదేశంలోనే షేత్కరీ సంఘటన అని ఒక స్ట్రాంగ్ రైతుల సంఘం ఉంది, షేత్కరీ సంఘటన అని. శరత్ జోషి గారు దాని లీడర్. సో ఆయన చాలా గొప్ప వ్యక్తి కాబట్టి ఆయనతో చాలాసార్లు నేను ఇంటరాక్ట్ అయ్యాను. తర్వాత వచ్చేసి ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మేము పోలీస్గా డీల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సమయంలో కూడా చాలామంది రైతులతో మాట్లాడే అవకాశం కూడా కలిగింది. తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మీరు బేసిక్గా అగ్రికల్చర్లో బాగా ముందున్న రాష్ట్రం, ముఖ్యంగా క్యాష్ క్రాప్స్ మీరు చూసుకుంటే షుగర్ కేన్, తర్వాత అక్కడ షుగర్ ఫ్యాక్టరీస్ కానీ, ఆ తర్వాత పత్తి కానీ, ఇవన్నీ కూడా చాలా పెద్ద సంఖ్యలో. మీరు యాక్చువల్గా ఆనియన్స్ చూసుకుంటే లాసల్గావ్ అని నాసిక్ దగ్గర పెద్ద మార్కెట్ అది. కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ఇన్వాల్వ్ అవడం వల్ల మేము రెగ్యులర్గా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ విధంగా షేత్కరీ సంఘటన శరత్ జోషి గారు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు మిమ్మల్ని. కాబట్టి అక్కడ ఈవెన్ కాటన్ ఫార్మర్స్ వాళ్ళ కోసం కావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇప్పించడంలో నేను చాలా ప్రధానమైన పాత్ర పోషించాను. ముఖ్యమంత్రి గారిని పిలిపించి శరత్ జోషి గారికి ముఖ్యమంత్రి గారి మధ్యలో మాటలు జరిపించి కాటన్కి ఎంత సపోర్ట్ ప్రైస్ ఉండాలన్నది నా సమక్షంలో నేను నా స్వహస్తాలతో రాసిన కాపీ ఉంది. అది కాపీ ఉంది. కాబట్టి ఆ విధంగా రైతుల పట్ల ఉండాలి. ఎందుకంటే రైతులు లేకుంటే మనం లేం. మీరు రేపు ఎన్ని ఐటీ కంపెనీలు పెట్టుకోండి, ప్రతి ఒక్కరు తినాల్సిందే తిండి. కాబట్టి రైతు లేకుంటే మనం లేము అన్నది మన భావనలో మనలో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రైతుల పట్ల ఆలోచించడం చాలా అవసరం. సో రిజిగ్నేషన్ ఇచ్చి వచ్చిన తర్వాత కూడా నేను స్వయంగా రైతుల కష్టాలు తెలుసుకోవడానికి రాజమండ్రి దగ్గర ఒక 12 ఎకరాల కౌలుకు కూడా తీసుకుని నేను వ్యవసాయం చేస్తున్నాను. కాబట్టి రైతాంగంతో మనం మమేకం అవ్వాలి. రైతుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పుడు పరిష్కారం ఇవ్వగలిగితే, రైతు ఆనందంగా ఉంటేనే దేశం ఆనందంగా ఉంటుంది. రైతు కళ్ళనీళ్ళు పెట్టాడంటే దేశం భవిష్యత్తు బాగుండదు అన్నది మనం గ్రహించాలి. కాబట్టి వీ షుడ్ నాట్ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. కాబట్టి రైతుల కోసం మనం చేయాలి, తపన పడాలి అన్నది ప్రతి ఒక్కరి యొక్క భావన అవ్వాలని నేను అనుకుంటాను. సార్, మీరు ఫాదర్ ఆఫ్ ది వాటర్ రాజేంద్ర సింగ్ గారితో కూడా మీరు జర్నీ చేశారు. రాజేంద్ర సింగ్ గారు పరిచయం, 1-2 సార్లు కలిశాను ఆయన్ని. రాజేంద్ర సింగ్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఎందుకంటే వాటర్ కన్జర్వేషన్లో ఆయన చాలా ముఖ్యంగా ఆయన పాత్ర వహించారు. ముఖ్యంగా మీరు రాజస్థాన్కి వెళితే రాజేందర్ సింగ్ గారు చాలా గొప్ప పని చేశారు. అక్కడంతా కూడా ఈ చెక్ డ్యామ్స్, తర్వాత వచ్చేసి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెంచడము, ఇవన్నీ ఆయన చేసిన గొప్ప కాంట్రిబ్యూషన్. కాబట్టి ఏంటంటే ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కనుక మనం మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ కాంటాక్ట్లో మనం ఉంటే అప్పుడు ఏమవగలుగుతుందంటే అప్పుడు సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాం మనం. అది ఒక ముఖ్యమైన అంశం. సార్, మీరు రిజిగ్నేషన్ ఇవ్వడానికి ముందు అంటే మీరు సర్వీస్లో కంటిన్యూ అయింటే ఖచ్చితంగా డీజీపీ అయి ఉండేవారు కదా. ఏ ఐపీఎస్ ఆఫీసర్కైనా డీజీపీ అవ్వడం అనేది ఒక కళ లాంటిది.
మీరు దాన్ని కూడా పక్కన పెట్టారు. ఇది బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఐ థాట్ గ్రామాల్లో మనం పనిచేద్దాం అనిపించింది నాకు. ఆ గ్రామాల్లో పని చేయడానికి ఈ ఎన్ఐఆర్డీలో పనిచేయడానికి నేను అప్లై చేశాను 2 సంవత్సరాలు. అప్లై చేశాను 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ మీరు పోలీస్లో విభాగంలో పనిచేస్తున్నారు, మీరు కాకి యూనిఫామ్ వేసుకున్నారు కాబట్టి మీరు రూరల్ డెవలప్మెంట్ అలా చేయగలరని వాళ్ళు మాట్లాడితే ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో మనం వెళ్ళడానికి ఈ కాకి యూనిఫామ్ అడ్డొస్తుంది అన్నమాట. కాబట్టి కాకిని వదిలేద్దాం అనుకున్నాం. సో వచ్చేసాను బయటికి. కాకిని వదిలిపెట్టేసి మీరు అంత ప్రేమించిన కాకి బట్టల్ని చేశాను. నేను ఉన్న నా 28 సంవత్సరాల్లో నేను చేయాల్సిన కాంట్రిబ్యూషన్ నేను చేశాను. ఇంకా ఎక్కువ రోజులు మనకుందో అని అనిపించింది కాబట్టి దాన్ని వదిలేసి వచ్చేసాను. ఇవాళ చాలామంది సివిల్ సర్వెంట్స్ కావాలని అనుకుంటున్నారు సార్. సివిల్ సర్వెంట్స్ కావాలనుకుంటున్న వాళ్ళు చేయాల్సినటువంటి కృషి, దాని గురించి మీరు చెప్తారు. సివిల్ సర్వీసెస్లో ముఖ్యంగా సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సర్వీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రండి. సార్ ఒక స్టేటస్ దొరుకుతుంది. తర్వాత వచ్చేసి ఇంకా కరప్షన్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళెవరు సివిల్ సర్వీసెస్లోకి రాకూడదు. ప్రజలతో మమేకమవుతూ ప్రజా సేవకులుగా పనిచేయడానికి ఎవరి ఆలోచనలు ఉన్నాయో వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాలి. లేకుంటే దేశంలో ఉన్న కరప్షన్ చూస్తుంటే, పేపర్లో కొన్ని న్యూస్ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది మనకి. ఆఫీసర్లు పట్టుబడుతున్నారు, ఆఫీసర్లు డబ్బులు అంటే ప్రజాసేవ చేస్తామని ప్రమాణం చేసి వచ్చిన వాళ్ళు ఈ విధంగా తయారవుతే మరి రేపు స్టీల్ ఫ్రేమ్ అని ఏదైతే సర్దార్ పటేల్ గారు మాట్లాడారో ఆ స్టీల్ ఫ్రేమ్ తుప్పు పట్టిపోతుంది. కాబట్టి పొలిటికల్ లీడర్స్ ఒక 5 సంవత్సరాలు వచ్చి వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు పర్మనెంట్గా ఉంటారు. ఇట్స్ అ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్. కనీసం 30-35 సంవత్సరాలు పనిచేస్తారు. కాబట్టి సరి అయిన వాడు ఈ సర్వీస్లో రాకుంటే 35 సంవత్సరాలు ప్రజలకు భంగపాటు పడాల్సి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి అలాంటి వాళ్ళు రాకూడదు ఇప్పుడు. కాబట్టి ప్రజలకు సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేసి వాళ్ళతో మమేకమవుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాలన్నది నా ఆకాంక్ష. కాబట్టి సొసైటీలో స్టేటస్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా అనుకుంటే అది వచ్చిన తర్వాత మళ్ళీ మీ వృత్తికి న్యాయం చేయాలి. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. పొలిటికల్ వాళ్ళకి అడుగులకు మడుగులు ఒత్తకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది పొలిటికల్ లీడర్స్కి దగ్గరై పోస్టింగ్స్ కోసము కక్కుర్తిపడి లేకుంటే లాలూచీ పడి వాళ్ళ పనులు చేసుకుంటూ వెళుతూ ఉంటే మరి ప్రజల నమ్మకం ఎక్కడికి వెళుతుందండి? కాబట్టి అటువంటి భావాలు ఉన్నవాళ్ళు ఎవరైనా, కేవలం సర్వీస్ అన్న భావాలు ఉన్న వాళ్ళు మాత్రమే సివిల్ సర్వీసెస్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని నేను అనుకుంటాను. బలంగా విశ్వసిస్తున్నారు. ఎస్, రావాలి. లేకుంటే ఏమవుతుందంటే ఇన్స్టిట్యూషనే ఇట్ విల్ బి కరప్టెడ్. ఆ ఇన్స్టిట్యూషన్ వల్ల ప్రజలకు ప్రయోజనం ఉండదు. లేకుంటే సివిల్ సర్వెంట్స్ వాళ్ళ డోర్లు ఎప్పుడు తీసి ఉండాలి. వాళ్ళని కలవాలంటే ఇంత కష్టం ఉండకూడదు ప్రజలకి. ఎందుకంటే వచ్చేవాడు మనకు మన యజమాని, మనం సేవకులం. కాబట్టి యజమానిని ఎప్పుడైనా వెయిట్ చేయిస్తామో మనం? సేవకుడు చేయించకూడదు. మన ఇంట్లో పనిచేసే వ్యక్తే మనల్ని ఏ విధంగా వాళ్ళను ట్రీట్ చేస్తాం? మనం యజమాని, వాళ్ళ సేవకులుగా ట్రీట్ చేస్తాం. కాబట్టి ఆఫీస్లో మనం ఆ పొజిషన్లో ఉన్నాం. కాబట్టి వచ్చే ప్రజలు మన యజమానులు, దే ఆర్ అవర్ ఓనర్స్. వాళ్ళు మనల్ని ఓన్ చేస్తున్నారు. వాళ్ళ ట్యాక్సుల వల్ల మన జీతాలు వస్తున్నాయి. కాబట్టి వాళ్లకు రైట్ ఎంట్రీ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా ఆఫీస్కి వెళ్ళి ఒక అధికారిని కలవాలంటే ఎంత కష్టం. రికమెండేషన్ కావాలి. సార్ మీరు ఫోన్ చేసి చెప్పండి, మేము ఆయన కలవాలనుకుంటున్నాం. రైట్ ఫ్రమ్ చిన్న పొజిషన్ నుంచే ఈ విధంగా ఉన్నప్పుడు ఎందుకంటే బేసిక్గా ఐడియా ఆఫ్ సర్వీస్ అన్నది క్రమక్రమంగా పోతుంది. కాబట్టి సర్వీస్ అన్న ఐడియా ఉన్నవాళ్ళు సివిల్ సర్వీసెస్కి రావాలన్నది నేను ప్రగాఢంగా విశ్వసిస్తాను. సార్, మిమ్మల్ని చూస్తే తర్వాత తరాల వాళ్ళు ఇలాంటి కొడుకు మాకుంటే బాగుండు అని కొంతమంది, ఇలాంటి తండ్రి మాకుంటే బాగుండు ఇట్లా అనుకుంటూ ఉంటారు. అంటే మిమ్మల్ని ఇలా తీర్చిదిద్దిన విధానం అంటే మీ పేరెంట్స్ గురించి చెప్పండి సార్. నేను పుట్టింది యాక్చువల్గా కడపలో. మా నాన్నగారు ఇరిగేషన్లో ఇంజనీరు. ఆయన తన మొదటి సర్వీసు సీలేరు నుంచి స్టార్ట్ చేశారు. సీలేరులో ఒక 7 సంవత్సరాలు ఉన్న తర్వాత 67లో శ్రీశైలంకి వచ్చారు. నేను 65లో పుట్టాను. సో 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు శ్రీశైలంకి వచ్చాను. కడప మీకు తెలియదు అసలు? కడప పుట్టాను అంతే. వెళ్ళి రావటం, తాత వాళ్ళు ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు సమ్మర్ వెకేషన్లో వెళ్ళేవాళ్ళం, అందరినీ కలిసేవాళ్ళం. అది కూడా పెద్ద ఫ్యామిలీ ఉండేది, అందరూ వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఉద్యోగ నిమిత్తం మళ్ళీ ఇక్కడే ఉండడం వల్ల శ్రీశైలంలోనే మా ప్రపంచం అంటే శ్రీశైలం అంటే ప్రాజెక్ట్ కాలనీలో ఉండేవాళ్ళం, దేవస్థానం. సో ఆ విధంగా అక్కడ ఏమైందంటే ఈ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల చాలా ప్రాంతాల నుంచి అక్కడ పబ్లిక్ వచ్చారు. రకరకాల ప్రదేశాల నుంచి, వైజాగ్ నుంచి ఉన్నారు, విజయవాడ నుంచి ఉన్నారు, ఆదిలాబాదు, వరంగల్, అంతా ఒక చిన్న మినీ మనకు ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండే అన్ని ప్రాంతాల్లో. ఆ తర్వాత ఏంటంటే మంచి లైఫ్ ఉండేది అక్కడ. ఎందుకంటే అందరూ ప్రాజెక్ట్లో వర్క్ చేసేవాళ్ళు.
ఆ తర్వాత వచ్చేసి స్కూల్, ఒక మంచి స్కూలు, మంచి మంచి టీచర్స్ని వాళ్ళు తెచ్చుకున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లల కోసమని. ఆ తర్వాత మంచి రిక్రియేషనల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండేవి. అంటే ఏంటంటే ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం అందరం. ఇప్పటికీ కూడా చాలామంది మా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ ఈ కులాలు, సామాజిక వర్గాలు మాట్లాడుతుంటారు, కానీ మా ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరంటో కూడా మాకు తెలియదు. ఆ విధంగా పెరిగాం. ఎవరింట్లోకైనా వెళ్ళేవాళ్ళం, ఎవరింట్లో అయినా వాళ్ళం భోజనాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం అన్నది. అందరం కలిసి ఒక కుటుంబంగా పెరగడం వల్ల ఆలోచన విధానం కూడా దాని మీద విస్తృతమైన ప్రభావం పడింది. తర్వాత సమాజం పట్ల అవగాహన, అందరూ కలిసి ఉంటే ఏ విధంగా మనం ముందుకెళ్ళగలము అన్నది కూడా ఒక ముఖ్యమైన అంశం. తర్వాత మా అమ్మగారు బీఎస్సీ బీఎడ్ చేశారు. మేము 4 పిల్లలం. ఆ తర్వాత మేమందరం కూడా ఒక 6th 7th వచ్చేంత వరకు కూడా ఆవిడ జాబ్ టేకప్ చేయలేదు. మా అంతకు మేము ఆలోచించే స్థాయికి వచ్చిన తర్వాత ఆవిడ కూడా టీచర్గా జాయిన్ అయ్యారు. అక్కడే శ్రీశైలం దేవస్థానంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసేవారు. సో ఆ విధంగా ఇంట్లో ప్రభావం చాలా ఉండేది. నాన్నగారు కూడా ఏమంటారంటే ప్రతి దాంట్లో కూడా మనకు మాట్లాడేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు. ఏదైనా మనం సాధించాలంటే మన అభిప్రాయాలను మనం వ్యక్తం చేయగలగాలి. అందుకనే మాకు ఆల్మోస్ట్ ప్రతి వారం కానీ 15 రోజులకు ఒకసారి మా నలుగురికి కాంపిటీషన్లు పెట్టేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి నెక్స్ట్ వీక్ దీని మీద మాట్లాడాలి. కాబట్టి మేము దానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళం. మేమే ఇంట్లో 4 అమ్మ నాన్న కూర్చొని మేము స్టేజ్ మీద మాట్లాడేటట్టు ఎలక్యూషన్స్, డిబేట్స్ ఇలాంటివన్నీ కూడా జరిగేది. హోమ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి నాన్నగారు కూడా మాకు ఏమైనా స్కూల్లో డిబేట్స్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు ఇవన్నీ కూడా. కాబట్టి ఆ విధమైన ఇన్వాల్వ్మెంట్ ఉండేది. అప్పుడు ఏంటంటే ఫార్చునేట్గా ఈ అదర్ అవగేషన్స్ లేవు, ఈ టీవీలు, కోర్స్ ఇప్పుడు చూస్తే ఈ సోషల్ మీడియాలు అవేం లేవు. కాబట్టి టోటల్గా టైం ఉండేది అందరికీ. ఆ టైంని ఎలా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలన్నమాట. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా మా స్కూల్లో చాలా ఇంపార్టెన్స్ ఉండేది. కాబట్టి ప్రతి వాళ్ళు రోజు ఏదో ఒకటి గేమ్ ఆడేవాళ్ళం మేము. తర్వాత ఇంటికి స్కూల్కి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు 4 సార్లు వచ్చి వెళ్ళేవాళ్ళం. మార్నింగ్ వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రావడం, మళ్ళీ భోంచేసి స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం ఆడుకొని మళ్ళీ రావడం. కాబట్టి ఈ విధంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కూడా చాలా. కానీ ఇప్పుడు ఏమైందంటే చాలామంది తల్లిదండ్రులు స్పోర్ట్స్ అవసరం లేదు, తర్వాత వచ్చేసి గేమ్స్ అవసరం లేదని, యాక్టివిటీ అవసరం లేదు, ఎంతసేపు చూసినా ఇవే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీటితోనే చదువుకోవాలన్న ధోరణి ఉంది. దానివల్ల ఏమిటంటే పిల్లల్లో ఏదైనా చిన్న తేడా వచ్చినా కూడా వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు ఈ మధ్య చాలామంది. గేమ్స్ అన్నవి, స్పోర్ట్స్ అన్నవి మనకి గెలుపు ఓటమని నేర్పిస్తాయి. ఒకరోజు మనం గెలుస్తాం, ఒకరోజు ఓడిపోతాం. అదంతా పార్ట్ ఆఫ్ ది లైఫ్గా మనం తీర్చిదిద్దుకుంటాం. కాబట్టి ఆ విధమైన స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ఇంపార్టెన్స్, తర్వాత స్టేజ్కి ఇంపార్టెన్స్ ఉండేది. అక్కడ మా కల్చరల్ యాక్టివిటీస్ మేమే వేసుకునేవాళ్ళం. మా హెడ్ మాస్టర్ కానీ మా టీచర్స్ కానీ వాళ్ళు కూడా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే కేవలం పాఠం చెప్పేసి వెళ్ళిపోతేనే నా పని అయిపోతుందన్న భావన ఉంటుంది. కానీ అక్కడ మనం ఒక విద్యార్థిని రేపు ఉపయోగపడే వ్యక్తిగా తయారు చేస్తున్నామన్న భావనలతో వాళ్ళు పనిచేసేవాళ్ళు. కాబట్టి టోటల్ 100% కాంట్రిబ్యూషన్ ఉండేది. కాబట్టి ఈ విధమైన వాతావరణం, ఈవెన్ కాలేజ్ కూడా నేను అక్కడే, ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదివాను. సో ఆ విధంగా ఒక ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఆల్మోస్ట్ మధ్యలో ఒక 2 సంవత్సరాలు నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదివాను. అదర్వైజ్ అది మాకు ప్రపంచం అంటే మా శ్రీశైలం ప్రాజెక్టు ఇదే. సో ఆ విధమైన వాతావరణం, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల ప్రోత్సాహం, ఆ తర్వాత ఆ ప్రదేశానికి ఉన్న వైబ్రేషన్స్ కూడా, పాజిటివ్ భ్రమరమ్మ మల్లికార్జున వారి సన్నిధానం, కాబట్టి అక్కడ ఉన్న స్పిరిచువల్ సన్నిధానం, అక్కడ ఒక దేవస్థానం, ఇక్కడ ఒక మోడర్న్ టెంపుల్ ప్రాజెక్ట్, డిసిప్లిన్ ఉండేది. అక్కడ దేవాలయం ఉండేది, ఇక్కడ మోడర్న్ దేవాలయం, ఆధునిక దేవాలయం ప్రాజెక్ట్. కాబట్టి ఈ రెండిటి మధ్యలో అక్కడ ఉండడం వల్ల అదొక గొప్ప అనుభవం, గొప్ప అవకాశం కూడా మాకు దొరికింది. అద్భుతం సార్. సార్, ఒక ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు. మీ విజయం అనుకున్న స్త్రీ ఎవరు? ఖచ్చితంగా. ఎందుకంటే ఉద్యోగానికి వచ్చిన తర్వాత అసలే పోలీస్ ఉద్యోగం, తర్వాత ఏంటంటే టైమింగ్స్ ఉండవు. కాబట్టి పిల్లల మీద మనకు సమయం వెచ్చించేంత కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ సెలవులని కానీ ఇవి కూడా లేవు. సెలవుల్లోనే ఇంకా ఎక్కువ పని ఉండేది. పండగలు ఉన్నప్పుడు సాధారణంగా అందరికీ సెలవులు దొరుకుతాయి, కానీ పండగలు ఉంటే పోలీస్కి ఎక్కువ పని ఉంటుంది. కాబట్టి ఇంట్లో మా పిల్లల్ని చూసుకునే బాధ్యత అంతా కూడా మా ధర్మపత్ని, మా భార్య తను చూసుకుంది. మా పిల్లలు ఈరోజు కొద్దిగా ఎదిగారు, వాళ్ళ ఒక స్థానంలో ఉన్నారంటే క్రెడిట్ గోస్ టు హర్. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళను పెంచడం, వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవడం. ఎందుకంటే పోలీస్ జాబ్స్లో చాలా టెన్షన్స్ ఉంటాయి బేసిక్గా చూస్తే, కానీ ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చేవాడిని కాదు, కానీ బట్ ఎనీవే ఆ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా మనం బ్యాలెన్సింగ్ చేసుకోవడం కూడా చాలా అవసరం.
మీరు సర్వీస్లో ఉన్నప్పుడు మీరు ఛాలెంజింగ్గా ఎదుర్కొన్న కేసు, సిబిఐ డైరెక్టర్గా కాకుండా ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు? సర్వీస్లో ఎదుర్కొన్నప్పుడు మాకేంటంటే ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ అనేవి రెండు ముఖ్యమైన అంశాలుగా ఉంటాయి పోలీస్ తీసుకుంటే. లా అండ్ ఆర్డర్ అంటే మీరు యాక్చువల్గా ఈ గొడవలు ఇవన్నీ జరగకుండా పరిస్థితులను ముందే అనుమానించి ఆ పరిస్థితులు ఆ విధంగా వెళ్లకుండా మనం పరిస్థితులను చక్కదిద్దుకునేది అది ముఖ్యమైన జాబ్ పోలీస్. అదర్వైజ్ ఇన్వెస్టిగేషన్ అన్నది ఇంకొక విషయం. నాకు యాక్చువల్గా 2-3 ఘటనలు ఏవైతే ఉన్నాయో నా లైఫ్లో పోలీసింగ్లో అవి చాలా ప్రభావం ఎప్పుడు కూడా వాటి గురించి తలుచుకుంటుంటాను. మొదట మహారాష్ట్రలో ఈ నాందేడ్ అనే విభాగం ఉంటుంది. అంటే మీకు మన బార్డర్ ఇక్కడ నుంచి వెళ్తే మీకు నిజామాబాద్ బార్డర్ బిలోలి అనే వస్తుంది. అక్కడ తర్వాత నాందేడ్ డిస్ట్రిక్ట్. అక్కడ నాకు 3 సంవత్సరాలు నేను ఎస్పీగా పనిచేశాను. నాందేడ్ బేసిక్గా ఏంటంటే మన సౌత్ సెంట్రల్ రైల్వేలో వస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే. కానీ ఏమిటంటే అక్కడ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు, సికింద్రాబాద్ వాళ్ళు మా మీద శ్రద్ధ చూపట్లేదు, సవతి ప్రేమ చూపిస్తున్నారు. కాబట్టి ఒకరోజు ఆల్మోస్ట్ 30-30 వేల మంది వచ్చేసి రైలు పట్టాల మీద కూర్చొని రైలు ఆపేశారు. ఒకే రైలు నడిచేది ఆ ట్రాక్ మీద ఒకటే, ఒకే ట్రైను మీటర్ గేజీ. మార్నింగ్ ఇక్కడి నుంచి వచ్చేది 12 గంటలకు ఇక్కడికి వచ్చేది. అక్కడ వదిలేసిన తర్వాత రాత్రి మళ్ళీ 7 గంటలకు బయలుదేరేది అది. కాబట్టి వాళ్ళ ట్రైన్ ఆపేశారు. ఆపేసి మాకు ఇది బ్రాడ్ గేజ్ అవ్వాలి, లేకుంటే మేము ఈరోజు పట్టాల మీద మేము వెనక్కి వెళ్ళాం ఇంటికి. ఎవరున్నారు? అంతా ముసలివాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వీళ్ళంతా వచ్చి కూర్చున్నారు. సో అప్పుడు నా ముందున్న పరిస్థితి ఏంటంటే నాకు పైనుంచి ఆర్డర్స్ వీళ్ళని ఎలాగైనా తీసి, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ చట్టంలో రైలు ఆపడం అంటే చాలా పెద్ద సీరియస్ అఫెన్స్. కాబట్టి రైల్వే వాళ్ళు గొడవ పెడుతున్నారు, తర్వాత మా పోలీస్ దాంట్లో కూడా గొడవ పెడుతున్నారు. కావాలంటే లాఠీచార్జ్ చేయండి, లేకుంటే ఫైర్ చేయండి అని కూడా చెప్తున్నాను. నేను చెప్పాను, నేను అక్కడి నుంచి నేను ఇన్ రైటింగ్ పంపించాను మా డీజీకి, నేను ఒక 2వ సెకండ్ జనరల్ డ్రైవర్ కాను, నేను ఈ ప్రజల సమస్యలను నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పేసి నేను రైల్వే మినిస్టర్తో మాట్లాడాను, ఫోన్ చేశాను. అక్కడి నుంచి చేసి, సార్ ఇలా ఉంది, నేను ఆంధ్రప్రదేశ్కి చెందినవాడి, ఏదైతే మహారాష్ట్ర వాళ్ళు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారో నేను సికింద్రాబాదు నాకు తెలుసు, ఖచ్చితంగా వీళ్ళు సవతి ప్రేమ చూపిస్తూనే ఉన్నారు, కాబట్టి దీన్ని సాల్వ్ చేయాలి మీరు అన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. మరి ఏం చేయమంటావు అంటాడు. డిఆర్ఎం గారిని పంపించండి సార్ ఇక్కడి నుంచి, సికింద్రాబాద్ నుంచి, ఆయన రానివ్వండి ఇక్కడికి వచ్చిన సమస్యలు అంటే మేము చెప్తామంటే ఆయన వెంటనే ఫోన్ చేస్తే ఆయన స్పెషల్ కోచ్ చేసుకొని వచ్చారు డిఆర్ఎం గారు. ఐ థింక్ రాజ్ కుమార్ రావు గారు అని ఉండేవాళ్ళు, స్టిల్ ఐ రిమెంబర్. సో ఆయన వచ్చిన తర్వాత కూర్చున్నాం, ఒక 6 గంటలు కూర్చున్నాం, డిస్కషన్ మొత్తం ఈ ప్రాంతంలో ఎలా ఉంటుంది, ఏంటి, బ్రాడ్ గేజింగ్ ఎలా చేయాలి, ఒక మొత్తం మ్యాప్ ప్రిపేర్ చేసి మొత్తం వీళ్ళకి కన్విన్స్ చేశాను. ఇది వచ్చారు, ఈయన సీనియర్ ఆఫీసర్ వచ్చారు, నా రెస్పాన్సిబిలిటీ, మనం అందరం కలిసి దీన్ని సార్ట్అవుట్ చేసుకుందామని చెప్తే అప్పుడు వాళ్ళు లేచిపోయారు, వెళ్ళిపోయారు, వెకేట్ చేసి. మళ్ళీ సాయంత్రం ట్రైన్ 7 గంటలకు బయలుదేరి. కాబట్టి అందులో ఏమీ ఇది అవ్వలేదు. ఆ తర్వాత ఏంటంటే తర్వాత 2 సంవత్సరాల్లో మొత్తం ఫాలో అప్ చేసి అక్కడ బ్రాడ్ గేజ్ కన్వర్షన్ చేయించాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 100కు పైగా ట్రైన్స్ వెళ్తాయి ఇక్కడ దీంట్లో. ఎందుకంటే నాగ్పూర్లో మీరు చూస్తే వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ ఉంటాయి, కోల్ ఇండియా వాళ్ళు, అక్కడ నుంచి బొగ్గు ఏదైతే ఉంటుందో అది కూడా ఆ ట్రాక్స్ మీద నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఆ విధంగా అది ఒక మర్చిపోలేని సంఘటన, విజయం. అది విజయం. ఎందుకంటే సాధారణంగా ఏంటంటే పోలీస్ అంటే లాఠీ చార్జ్ చేయండి, లేకుంటే ఏదైనా చేయండి, కానీ ఇది డెవలప్మెంట్లో ఒక భాగం అనమాట. కాబట్టి నేను ఎప్పుడూ పోలీస్ ఆఫీసర్స్ చెప్తుంటాను, మనది కేవలం కంట్రోల్ చేయడం ఈ రోల్ అనుకోకండి, డెవలప్మెంట్లో కూడా మన రోల్ చాలా ముఖ్యమైనది. ఆ విధంగా ఆలోచిస్తే చాలా ఇష్యూస్ మనం సార్ట్అవుట్ చేయొచ్చు అన్నది ఒక అంశం. 2వ అంశం నేను ఇంకో చోట కూడా చెప్పాను. ఇది నేను పూణేలో కమాండెంట్గా పనిచేసేవాడిని. కమాండెంట్గా పనిచేస్తున్నప్పుడు మా వాళ్ళని బీహార్లో ఎలక్షన్కి పంపించారు. ఆ ఎలక్షన్లో పంపించి వాళ్ళు ఏం చేశారంటే, ఆ ఎలక్షన్లో బీహార్లో ఏంటంటే ఏ వాహనం కనపడితే ఆ వాహనం ఆపేసి ఎక్కేయండి అన్నారు. సో మా వాళ్ళు అక్కడ ఆపేసి ఒక ట్రక్లో ఎక్కేసి అది బోల్తా పడి వీళ్ళందరూ కూడా ఇంజ్యూర్ అయ్యారు మొత్తం మీద. ఎందుకంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఆర్మ్స్, అమ్యునిషన్స్, బాక్సులు తీసుకెళ్తారు. ఒక హెడ్ కానిస్టేబుల్ మీద తల మీద బాక్స్ పడి మెమరీ పోయింది అతనికి. సో మెమరీ పోయి నాకు అక్కడి నుంచి మెసేజ్ ఇస్తుంది, 20 మంది గాయపడ్డారు, తర్వాత ఇతని మెమరీ పోయిందంటే ఇమ్మీడియట్గా వాళ్ళ బ్రదర్ని పంపించాను అక్కడికి, వాళ్ళ తమ్ముడిని, అన్నని పంపించాను, చూసుకోమేవాడు అంటే వాడిని గుర్తుపట్టలేదట. సో నేను మరుసటి రోజు 2 రోజుల తర్వాత నాకు పర్మిషన్స్ అవి తీసుకొని నేను పట్నాకి వెళ్ళి పట్నా మెడికల్ కాలేజీలో వీళ్ళంతా అడ్మిట్ అయ్యాను. సో అందరినీ చూసుకుంటూ వచ్చి ఫైనల్గా మా హెడ్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఎవరైతే మెమరీ పోయిందో ఆ రూమ్కి ఎంటర్ అయ్యాను. సూపరింటెండెంట్ కూడా ఉన్నారు అప్పుడు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా నాతో వచ్చారు. పోయిగానే మావాడు బెడ్ మీద నుంచి దిగేసి జై హింద్ సార్ అని సెల్యూట్ కొట్టాడు. మెమరీ లేదన్నారా? అది. సో ఈ సూపరింటెండెంట్ ఆశ్చర్యపోయాడు పక్కన.
వాడు అన్న ఆశ్చర్యపోతున్నాడు, సార్ నన్ను గుర్తుపట్టలేదు వీడు, మీరు రాగానే గుర్తుపట్టాడు అని చెప్పాడు అన్నాడు. అప్పుడు ఏంటంటే కమాండెంట్ అన్నది మన రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇక్కడ కూడా మనం ఏపీఎస్పీ అంటాం, లేకుంటే తెలంగాణ అయితే తెలంగాణ స్పెషల్ పోలీస్ అంటాం. ఇందులో ఏంటంటే కమాండెంట్ భూమిక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీళ్ళు ఆల్మోస్ట్ సంవత్సరంలో ఒక 250 నుంచి 300 రోజులు బయటే ఉంటారు, రకరకాల పరిస్థితుల్లో. అప్పుడు నక్సల్ సమస్యలు కానీ ఈ సమస్యలు కానీ డిప్లాయ్మెంట్లో ఉంటారు. వాళ్ళ కుటుంబాల పట్ల ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కాబట్టి నేను అక్కడ ఉన్నప్పుడు ఏం చేశానంటే వాళ్ళ కుటుంబాల కోసం ఒక హెల్ప్ లైన్ పెట్టాను. ఏ ఇష్యూ ఉన్నా, పిల్లల అడ్మిషన్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఏదైనా ఈ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా మా వాళ్ళు వెళ్ళి వాళ్ళని తీసుకొని వెళ్ళేది. కాబట్టి వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. నాకు ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ పేర్లు గుర్తుంటాయి నాకు బాగా. జనరల్గా నా మెమరీ కొద్దిగా మనుషులు ఒకసారి చూసిన తర్వాత వాళ్ళ ఫేస్, తర్వాత పేరు గుర్తు పెట్టుకుంటాను నేను. కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు నా దగ్గర ఒక 1000 మంది ఉండేవాళ్ళు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని నేను పేరుతో గుర్తుపెట్టేవాడు. కాబట్టి ఏంటంటే వాళ్లకు ఒక రకమైన ఆత్మవిశ్వాసం, మా కమాండెంట్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు మా ఫ్యామిలీస్ అని నమ్మకం. సో ఆ విధంగా ఒక కుటుంబంలాగా పెరిగాం. కాబట్టి అతను నేను వెళ్ళగానే గుర్తుపట్టాడు నాకు. సో ఆ విధంగా అతన్ని మళ్ళీ ఫ్లైట్లో తీసుకొచ్చాం బాంబేకి. నేను వాళ్ళ బ్రదరు మధ్యలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చాము. హిందూజా హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. తర్వాత ప్రమోషన్ కూడా వచ్చింది. ఇప్పటికీ టచ్లో ఉంటాడు అది. కాబట్టి ఆ విధంగా ఇట్లాంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, రకరకాల అనుభవాలు, ప్రజల యొక్క అనుభవాలు, వాళ్ళ ఇంట్లో ఎలక్ట్రిక్ ఎలాగైపోయిందంటే పరిస్థితి, వాళ్ళ ఇంట్లో ఏది కావాలన్నా నాకు ఫోన్ చేసేవాడు. ఎలా ఫోన్లు వచ్చేవంటే, సార్ మా వాడు చదవట్లేదు, టీవీ చూస్తున్నాడు, మీరు ఒకసారి ఫోన్లో వాడికి వార్నింగ్ ఇవ్వండి అని వచ్చాయి. అంటే ఏమవుతుందంటే మన పబ్లిక్ రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ పోలీసింగ్లో. చాలామంది ఏమనుకుంటారంటే పబ్లిక్ నుంచి మనం దూరంగా ఉండాలి, అప్పుడే మన అధికారం నిలుస్తుంది అని చాలామందికి, ఆధిపత్యం నడుస్తుంది, లేకుంటే మనల్ని ఎవరు. కానీ నేను దానికి ఐ నెవర్ అగ్రీ. మనం ప్రజలతో ఎంత మమేకం అవుతామో వాళ్ళు మన మాట వింటారు. మాట ఎప్పుడు వినరంటే, ఈ మనిషి మనల్ని గుర్తుపట్టడు అన్నప్పుడు వాడు మాట వినడు. ఎప్పుడైతే మనల్ని వాడిని గుర్తుపడతామో వాడు కంట్రోల్లో, నియంత్రణలో ఉంటాను. కాబట్టి ఆల్వేస్ పోలీసింగ్కి పబ్లిక్ రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నాం, వాళ్ళు మన కోసం కాదు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు కాదు. కాబట్టి ఆ విధమైన ధోరణిలో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే ఇవి బ్రహ్మాండంగా మనం ముందుకు వెళ్ళవచ్చని, దట్ ఈస్ వాట్, ఆ ప్రిన్సిపల్తో నేను నా పోలీసింగ్ 28 సంవత్సరాలు ఏదైతే ఉందో అది చేశాను. సార్ ఇప్పుడు ర్యాండమ్ క్వశ్చన్ సార్, మీ అభిమాన నాయకుడు? నా అభిమాన నాయకుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సార్. సాధారణంగా చాలామంది ఏమంటారు నాయకుడు అనగానే పొలిటికల్ లీడర్ అనుకుంటారు. అదే మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం. నాయకులు అన్నవారు ప్రతి ఫీల్డ్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్లో చూసుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నాయకుడు. మెడికల్ ఫీల్డ్లో చూసుకుంటే డాక్టర్ బీసీ రాయ్, ఆయన పుట్టినరోజున మనం డాక్టర్స్ డే జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ టీచర్స్లో, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్లో లీడర్. కాబట్టి ప్రతి ఫీల్డ్లో కూడా లీడర్స్ ఉంటారు. కానీ మనం ఏంటంటే మీరు అన్నట్టు మైండ్ సెట్ ఏంటంటే లీడర్ అనగానే పొలిటికల్ లీడర్ అవుతుంది. కాబట్టి అందుకని మీరు లీడర్ అనగానే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఆయన హీఈజ్ ఏ లీడర్. ఏ ఫీల్డ్లో తీసుకున్నా ఆయన లీడర్షిప్ మీరు చూడొచ్చు అనమాట. మీ అభిమాన నటుడు? నేను కమల్ హసన్ని ఇష్టపడతాను నేను మామూలుగా. ఎందుకంటే ఒక విలక్షణమైన నటుడు కమల్ హసన్. సార్ ప్యూర్లీ పర్సనల్ థింగ్ సార్, అంటే మీరు కాలేజ్ డేస్లో మిమ్మల్ని తప్పకుండా కమల్ హాసన్లా ఉన్నారని మిమ్మల్ని చాలా మంది అడ్మైర్ చేస్తుంటారు. కాబట్టి మీ కమల్ హాసన్ మీ అభిమాన నటుడే చెప్తున్నారు. అలాగేం లేదు, కానీ స్టేజ్ మీద నేను డ్రామాలు వేసేవాడిని బాగా. డ్రామాలు వేసేవాళ్ళము. ముఖ్యంగా ఐఐటి చెన్నై మద్రాసులో ఉన్నప్పుడు ఫిలిం ఫీల్డ్ అంతా అక్కడే ఉండేది కదా, చాలామంది వచ్చేవాళ్ళు. రామానాయుడు గారు వచ్చారు మా దానికి, డివి నరసరాజు గారు అని మంచి డైలాగ్ రైటర్, ఈవెన్ సాయి కుమార్ వచ్చారు. సాయి కుమార్ వాళ్ళ ఫాదర్ పీజే శర్మ గారు, వీరందరూ కూడా వచ్చారు మా స్టేజ్. అప్పుడు నేను మెయిన్గా చూసి, అప్పుడు సాయి కుమార్ గారు, పీజే శర్మ గారు అన్నారు, మీ వాయిస్లో బేస్ చాలా ఎక్కువగా ఉంది, మీరు ఆడిషన్కి వస్తే మనం డెఫినెట్గా ఇక్కడ యూజ్ చేయొచ్చు అని కూడా చెప్పారు. అదే మొన్న ఫ్లైట్లో ఒకసారి సాయి కుమార్ గారిని కలిసినప్పుడు మళ్ళీ గుర్తు చేశాను. కాబట్టి ఆ విధంగా కమల్ హాసన్ విశిష్టమైన నాయకుడు. ఆఫ్ కోర్స్ ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూసి, ఎందుకంటే మా నాన్నగారు ఎన్టీఆర్ అభిమాని. కమల్ హాసన్ గారిని కలిశారా? కమల్ హాసన్ గారిని మొన్న కలిశాను. ఇక్కడ ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చారు, బాలసుబ్రహ్మణ్యం గారి బుక్ రిలీజ్, జీవనగాను. ఆ రోజు మన వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటిక్స్ దీంట్లో జస్ట్ కలిశాను, నేను చూశాను. అభిమాన నటి జనరల్గా సుహాసిని గారు బాగా చేసేవాళ్ళు అనిపించింది. సుహాసిని గారిని జనరల్గా యూస్డ్, అంటే టచ్ ఉంటుంది దీంట్లో, ఒక తాకుతుంది ఆ టైప్ ఆఫ్ దీంట్లో. మీకు బాగా నచ్చిన పుస్తకం? బాగా నచ్చిన పుస్తకం అంటే కలాం గారు రాసిన పుస్తకాలు గట్టిగా ఉన్నాయి, కానీ నాకు నచ్చిన పుస్తకం భగవద్గీత.
ఎందుకంటే అది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్. అది చాలామంది అది మత గ్రంథం అంటారు, కానీ ఐ డోంట్ అగ్రీ. ఎందుకంటే ఒక యుద్ధంలో యుద్ధం చేయను అన్న వ్యక్తిని యుద్ధానికి సంసిద్ధం చేసిన ఒక గొప్ప పుస్తకం. అంటే అది ఏమవుతుందంటే ఆ మనిషిని, ఒక పర్సనాలిటీని, నేను చెయ్యను అని భయపడిపోయి కూర్చున్న వ్యక్తిని, తన బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, సోదరులు ఉన్నారు, వీళ్ళందరితో నేను చేయలేని చెప్పి కూర్చున్న వ్యక్తిని చివరికి యుద్ధరంగంలో చేసి, అందులో ముఖ్యంగా ఏంటంటే 18 విధానాలు చెప్తారు. చెప్పి ఈ విధానాల్లో నీకు ఏదైతే నచ్చితే, ఇది కాకుంటే ఇంకోటైనా నీకు నచ్చితే అది చెయ్యి, కానీ పని చెయ్యి, యు డూ యువర్ డ్యూటీ అని చెప్పే పుస్తకం. కాబట్టి భగవద్గీత అన్నది ఐ ఆల్వేస్ సే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్, ప్రతి ఒక్కరు చదవాల్సిన అంశం. కానీ అన్ఫార్చునేట్గా ఏం చేసామంటే దాన్ని ఒక మత గ్రంథం చేసేసాం, దాన్ని తీసుకెళ్లి పూజ రూమ్లో పెట్టాము. పూజ రూమ్లో పరిధి గీసాం. అది పరిధి గీయాల్సిన పుస్తకం కాదు, ప్రతి ఒక్కరి చేతిలో ఉండాల్సిన పుస్తకం అది. మీకు బాగా నచ్చిన ప్రదేశం? బాగా నచ్చిన ప్రదేశం ఆఫ్ కోర్స్ మా శ్రీశైలం తప్ప మాకు ఇంకా మా దగ్గర అదే ప్రపంచం. ఇప్పుడు కూడా సమయం ఇచ్చి ఏదైనా అవుతే అక్కడికే వెళ్తాం, లేకుంటే మాకు పర్మనెంట్గా సెటిల్ అవ్వాలంటే అక్కడికే వెళ్ళి సెటిల్ అవుదామని అనుకుంటున్నాం. ఎస్. బాగా నచ్చిన సూక్తి? బాగా నచ్చిన సూక్తి స్వామి వివేకానందుల వారి సూక్తులు బాగా నచ్చుతాయి ఎప్పటికీ కూడా. ఆయన ప్రతిదీ కూడా ఆయన చెప్పిన విషయాలు. అరైజ్ అవైక్, స్టాప్ నాట్ టిల్ ది గోల్ ఈజ్ రీచ్డ్ అంటాడు. అంటే రైజ్ వేక్ అనలేదు ఆయన, అరైజ్ అవేక్ అన్నాడు. అవును. అంటే నువ్వు మేలుకోవాలి ముగించు, యూ హ్యావ్ టు టేక్ ది ఇనిషియేటివ్ అన్న దీంతో ఆ విధంగా ఉంటాయి. సార్ తీరిక వేళలు అంటే మీకు తీరిక అనేది దొరికితే మీ వ్యాపకాలు ఏంటి? కొద్దిగా నేను చదువుతూ ఉంటాను, పుస్తకాలు చదవడం అన్నది కొద్దిగా. తర్వాత ఎందుకంటే చాలా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుంటాను కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్ ఇవి చేసుకుంటున్నాను. పుస్తకాలు జనరల్గా బుక్ రీడింగ్ అన్నది సాధారణంగా వెళ్ళేటప్పుడు కూడా పుస్తకం ఒక 4-5 పుస్తకాలు తీసుకువెళ్తాను. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వల్ల ఈ కిండిల్ అన్నది కూడా వచ్చింది, దాంతో ఒక 300-400 పుస్తకాలు ఉంటాయి నా దగ్గర. ఎందుకంటే ఏ రెఫరెన్స్ వచ్చినప్పుడు వెంటనే మనకు రెఫరెన్స్ తీసుకోవడానికి వెంట ఒక లైబ్రరీ తీసుకువెళ్తున్నట్టు. కాబట్టి పుస్తక పఠనం అన్నది చాలా ముఖ్యం. అందుకనే చాలామంది పిల్లలకి, తల్లిదండ్రులకు కూడా నేను చెప్పడం ఏంటంటే ఇళ్లలో చిన్న చిన్న లైబ్రరీస్ మెయింటైన్ చేయండి అని చెప్తాను. చిన్న పుస్తకాలు, పిల్లలకు అప్పుడప్పుడు కథల పుస్తకాలు, తర్వాత మంచి మాటలు, ఇవన్నీ కనుక వాళ్ళకి చెప్పగలిగితే ఏమవుతుందంటే రాత్రి ముఖ్యంగా పడుకోబోయే ముందు పిల్లలకు ఒక మంచి కథ ఏదైనా చెప్పి పడుకోబెడితే వాళ్ళకి అవే గుర్తుండిపోతాయి. కాబట్టి ఇది ముఖ్యంగా బాధ్యత మనది. అవి లైఫ్ టైం మెమరీస్గా ఉంటాయి అవి, ఎందుకంటే అవి చాలా ముఖ్యం. కాబట్టి బుక్ రీడింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీ ద్వారా, మీ కార్యక్రమం ద్వారా నేను మా వీక్షకులకు చేస్తున్న విన్నపం ఏంటంటే మనం చదువుదాం, పిల్లలతో చదివిద్దాం. మన న్యూస్ పేపర్లో కూడా మంచి మంచి ఆర్టికల్స్ వస్తుంటాయి. సాధారణంగా ఏంటంటే న్యూస్ పేపర్ చదివేసిన తర్వాత అది పడేస్తాం. కానీ నేను మీకు చేస్తున్న రిక్వెస్ట్ అంటే న్యూస్ పేపర్ ఐటంలో మంచి ఐటమ్ ఏదైనా వస్తే, మంచి కథ కానీ వస్తే దాన్ని చిన్నగా కట్ చేసి ఒక చిన్న పుస్తకంలాగా మీరు మెయింటైన్ చేయండి. అదొక రెఫరెన్స్ బుక్ లాగా తయారవుతుంది పిల్లలకి. కాబట్టి చాలామంది నన్ను అడుగుతుంటారు పిల్లలు, తల్లిలు చాలామంది, సార్ మా పిల్లవాళ్ళు ఎక్కువగా టీవీ చూస్తున్నారు, కంప్యూటర్కి, గేమ్స్కి అడిక్ట్ అయిపోయారు. కానీ ఏం చేయాలంటే దానికన్నా గొప్ప అడిక్షన్ని మీరు క్రియేట్ చేయగలిగితే ఇది చిన్న అడిక్షన్ అవుతుంది. చిన్నదాని నుంచి దూరం, అంటే చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టు ఈ అడిక్షన్ కన్నా చదవడం అన్నదాన్ని మీరు అడిక్షన్గా మార్చగలిగితే ఇవన్నీ పక్కన పెడతారు. కాబట్టి మీరెంత శ్రద్ధ తీసుకుంటున్నారన్న దాని మీద వీళ్ళ బిహేవియర్ అన్నది, వీళ్ళ స్వభావం అన్నది ఆధారపడి ఉంటుంది. మీ బలాలు, బలహీనతలు? బలాలు ముఖ్యంగా నేను ప్రజలను ఇష్టపడతాను, ప్రజలతో కలవడానికి నేను మమేకమవుతాను. నాకు ఎక్కడ ఈ డిఫరెన్సెస్ ఏం లేదు, నేను ఎక్కడైనా ఏ ఆటోల్లో వెళ్ళగలను, ఎక్కడికైనా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోగలను. ఆ విధమైన ఈ భేషజాలు ఇవేమీ ఉండదు. ప్రజల్లో కలవడం, మ్యాక్సిమం ప్రజల్లో కలవడానికి నేను ఇష్టపడతాను. అది నా బలం. బలహీనత అంటే నేను అందరినీ నమ్మేస్తాను. అది బలమే కావచ్చు, కానీ బలహీనత నేను ఎప్పుడు థియరీ ఎక్స్ థియరీ వై అని ఉంటాయి. థియరీ ఎక్స్ ఏంటంటే అందరూ మంచివాళ్ళని నమ్మడం, థియరీ వై అంటే అందరూ చెడ్డవాళ్ళని నమ్మడం. నేను థియరీ ఎక్స్. అది చాలామంది అంటుంటారు, సార్ మీరు అందరినీ నమ్మేస్తారు సార్ అంటారు. బట్ మై డిఎన్ఏ ఈజ్ లైక్ దట్, ఐ కాంట్ చేంజ్ ఇట్ నౌ అన్నది. సార్ పోలీస్ అధికారిగా వెంటనే అందరినీ నమ్మరు కదా, మీలో ఈ అందరినీ నమ్మేసి కూడా ఎట్లా అబ్బింది? ఎందుకంటే సాధారణంగా ఏమవుతుందంటే చెడు చేసేవాళ్ళు చాలా తక్కువ పర్సెంట్లో ఉంటారు. కానీ మనం అందరినీ కూడా చెడు చేస్తారన్న దీంట్లో చూస్తే ఏమవుతుందంటే అది సరిగా ఉండదు. కాబట్టి ఈ స్క్రీనింగ్ ఎఫెక్ట్ అన్నది మనకు తెలియగలగాలి. సో కాబట్టి కాలక్రమేణా పోలీసింగ్లో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ హావభావాలు, వాళ్ళ నడిచే పద్ధతి, వీటన్నిటిలోంచి కూడా మనం పట్టేయచ్చు వీళ్ళు ఈ విధంగా ఉన్నారన్నది. సైకలాజికల్గా మనం దాన్ని కూడా అనాలిసిస్ చేయొచ్చు.
సార్ ఇప్పుడు కొంతమంది ముఖ్యమంత్రుల పేర్లు కొంతమంది నాయకుల పేర్లు చెప్తాను సార్. వాళ్ళ మీద మీకున్న అభిప్రాయం క్లుప్తంగా. ఓకే. కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అన్నది ఒక గొప్ప కాన్సెప్ట్తో ఆయన బయటకు వచ్చిన మనిషి. ఎందుకంటే ఆ కాలంలో ఏ విధంగా నలుగురు ముఖ్యమంత్రులు ఒక సంవత్సర కాలంలోనో 2 సంవత్సరాలు 4-5 ముఖ్యమంత్రులు సామాజిక వర్గం వాళ్ళు మారారు, చాలా మంది మారారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఏ విధంగా మన ముఖ్యమంత్రి అంజయ్ గారిని ఏ విధంగా అక్కడ ట్రీట్ చేశారు, ఇవన్నీ చూసి తెలుగువారి ఆత్మగౌరవం అక్కడ దెబ్బతింటుందన్న ఒక నినాదంతో ఆయన వచ్చి ఒక ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి తెలుగువారికి ఒక దేశం లెవెల్లో తెలుగు వాళ్ళకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యంగా ప్రజల పల్స్ తెలిసిన నాయకుడు అనుకుంటాను. ముఖ్యంగా ఆయన ప్రవేశపెట్టిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ కావచ్చు. ఆరోగ్యశ్రీ ఇప్పుడు మొత్తం నేషనల్ లెవెల్లోనే దాన్ని తీసుకొచ్చారు, పిఎం ఆయుష్మాన్ భారత్ అన్న దీంతో. తర్వాత వచ్చేసి ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు ఆయన. సార్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన టెక్నికల్ రంగంలో ఆయన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ముఖ్యంగా విజన్ 2020 అన్న కాన్సెప్ట్తో, ముఖ్యంగా ఇది మన హైదరాబాద్లో సైబరాబాద్ కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళితే ముఖ్యంగా మన వాళ్ళు ఎక్కువగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేదానికి కూడా గొప్ప అవకాశాలు ఆయన కల్పించారు. ఇప్పుడు ఈ విధంగా మనం ఇప్పుడు అమెరికాలో ఇవన్నీ మాట్లాడుకుంటున్నామంటే వీరు ఇక్కడ అయ్యారు అంటే ఆయన కాంట్రిబ్యూషన్ డెఫినెట్గా ఉంది. అంటే ముందుగా ఆలోచించే తత్వం, ఒక విజనరీ టైప్లో ఆలోచించే ఆయన ఒక లీడర్ మనకి. శ్రీ కె చంద్రశేఖరరావు గారు యాక్చువల్గా ప్రజల పల్స్ రాజశేఖర రెడ్డి గారిని అన్నాడు, ఆయనకన్నా తెలిసిన వ్యక్తి చంద్రశేఖరరావు గారు. ఆయన మాట్లాడుతుంటే మనతో మాట్లాడుతున్నట్టుంది, ప్రజల భాష మాట్లాడే ఒక ముఖ్యమంత్రి ఆయన. తర్వాత ఏంటంటే ఆయన ప్రజల మనస్తత్వాలు, ఏ టైంలో ఏం కావాలి, వ్యవసాయం పట్ల బేసిక్ పబ్లిక్ ఇష్యూస్ పక్క మంచి పరిజ్ఞానం ఉన్న వ్యక్తి, అవగాహన చాలా బాగా ఉంది ఆయనకి. ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ ఏది రెఫర్ చేసుకొని మాట్లాడు, ఆయన ఫింగర్ టిప్స్లో అన్నీ ఉంటాయి. సో దట్ ఈస్ ఎ వెరీ క్రెడిటబుల్ థింగ్, ఎస్పెషల్లీ మనం చూసుకోవాలంటే. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏంటంటే యాక్చువల్గా ఒక నిర్ణయాన్ని, ఒకటి ఏదైనా సాధించాలి అన్న దాన్ని తీసుకొని దానికి కృషి ఎలా చేయాలన్నదాన్ని ఆయన ఆల్మోస్ట్ 10 సంవత్సరాల పబ్లిక్లో ఉన్నాడు, పాదయాత్రలు చేస్తూ ఒకే టార్గెట్, లక్ష్యం. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకొని మనం ఏ విధంగా శ్రమ పడాలి అన్నదానికి ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఆయన దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ఆ గుణం నేర్చుకోవాలి. ఆ గుణం అంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి యూ హ్యావ్ టు టేక్ పాజిటివ్ క్వాలిటీస్. కాబట్టి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ లక్ష్యాన్ని అటు ఇటు కాకుండా ఆ లక్ష్యం దిశగానే వెళ్ళే క్వాలిటీ కూడా కావాలి. సో అది ఇక్కడ ఈయనలో చూడవచ్చు అన్నమాట. మరియు పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల్లో మార్పు తీసుకొద్దామని, తర్వాత ప్రజలకు ఏమైనా చేద్దామన్న తపన ఉన్న ఒక వ్యక్తి. కాబట్టి ఆ విధంగా ముందుకు వెళుతున్న ఆయన వ్యక్తి. ఆఫ్ కోర్స్ ఆయన బేసిక్ సినిమా దీంట్లో తీసుకుంటే ఒక మంచి నటుడు కూడా ఆయన. సార్ ఈ మధ్య మీరు స్వతంత్ర అభ్యర్థిగా విశాఖ నుంచే పోటీ చేస్తానని మీరు ఒక ప్రకటన చేశారు. మీరు గతంలో క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి జనసేన అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేసి ఆ తర్వాత మీరు పార్టీని వీడారు. మీతో పాటు ఐఏఎస్ అధికారి పాపిశెట్టి రామ్మోహన్ రావు గారు, ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి గారు, వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా మీరు పార్టీని వీడినటువంటి ఆ రోజులను ఒకసారి గుర్తు చేసుకుంటే అసలు ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చింది? పార్టీలోనే ఉండి మీరు పోటీ చేసి ఉండొచ్చు కదా. నేనేంటంటే మొన్న అన్నది ఏంటంటే ఒక స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే అవకాశం కూడా మనకు సిస్టమ్ ఇస్తుంది అని చెప్పి. అవును, అంటే చాలామంది అడుగుతున్నాం ఏ పార్టీలోకి వెళ్తారు అని చెప్పేసి. నేను అన్నాను పార్టీలు ఏంటి, ఈవెన్ మన ఎలక్షన్ సిస్టంలో ఒక వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా కూడా నిలబడే అవకాశం కూడా మన వ్యవస్థలో ఉంది. కాబట్టి ఆ ఆప్షన్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ నేను 2019వ సంవత్సరంలో మీరు అన్నట్టు జనసేనలో విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేసిన తర్వాత ప్రజల మీద, అంటే ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న కొన్ని ఇండికేషన్స్ కూడా మనం తీసుకోగలిగాం. ఎందుకంటే అతి తక్కువ కాలంలో క్యాంపెయినింగ్ చేశాము. అక్కడ క్యాంపెయినింగ్ చేసిన తర్వాత కూడా ప్రజలు బాగా రెస్పాండ్ అయ్యారు. సుమారు దాదాపు మీకు ఎవరికి రాని విధంగా 2,80,000 పైచిలు కోట్లు మీకు వచ్చాయి. దట్ ఈస్ విశాఖపట్నం ప్రజలకి నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. వాళ్ళు ఏ విధంగా ఆలోచించారో ఒక మార్పు తీసుకొచ్చే రాజకీయాలు. సాధారణంగా ఏమంటారంటే డబ్బులు ఇవి ఇవ్వకుంటే ఓట్ చేయరని జనరల్ కాన్సెప్ట్ ఉంటుంది, కానీ ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా వాళ్ళు బ్రేక్ చేశారు.
బ్రేక్ చేసి వాళ్ళు ఇచ్చిన ఒక గొప్ప ఉదాహరణ. ఇది మంచి ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ మనకి. ఎందుకంటే యువతరం ముఖ్యంగా భారతదేశంలో మన రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. కాబట్టి యువతరం ఆలోచనలు కనుక మారగలిగితే మనం శాశ్వతమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం మనకు ఉంటుంది. మీరు వీడడానికి గల కారణం సార్? వీడడానికి అప్పుడున్న కారణాలు ఏంటంటే నేను ముందే చెప్పాను, ఆయన లెటర్లో కూడా నేను రాసి ఆయన మళ్ళా మనం ఎందుకంటే మనం ప్రజాసేవలోనే 24 hours ఉందామన్న భావనలతో వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళిపోతే మనకు డిస్ట్రాక్షన్ వస్తుంది, మన డీవియేషన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ టైంలో నేను రావడం జరిగింది బయట. సార్ అంటే చాలామంది మీరు శ్రీకృష్ణుడి పాత్ర పోషించి ఆయన అర్జునుడి పాత్ర పోషిస్తే చాలా బాగుండేదని, ఆ పాత్రని నాదెండ్ల మనోహర్ గారు పోషించడం మొదలు పెడితే మీరు అందుకని పార్టీని వీడారని బయట బాగా వినిపించారు. అలా ఏం లేదు. నేను నా రీజన్ ఏంటో ఆయనకు పార్టీ అధ్యక్షుల వారికి లెటర్ రాసి నేను వెళ్ళాను. సార్ అంటే మీరు గెలిచిన వైకాపా అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ గారు, అట్లాగే తెలుగుదేశం అభ్యర్థి మతుకుమిల్లి భరత్, ముగ్గురు స్థానికేతరులే. ఆ స్థానికేతరులు అందరూ విశాఖని దాదాపు 1984 తర్వాత అందరూ స్థానికేతరులో పోటీ చేసి విజేతలు కూడా పరాజితులు స్థానికేతరులు అవుతున్న నేపథ్యంలో ఆ స్థానికంగా ఉన్న సామాజిక వర్గాల పరిస్థితి ఏంటి? ఏం లేదు, అది విశాఖపట్నం యొక్క క్వాలిటీ ఆఫ్ పీపుల్కి ఒక చిహ్నం, వాళ్ళ లక్షణం. అంటే వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిషి సునాక్ ఇప్పుడు పిఎం అయ్యారు, బ్రిటిష్. మరి అతను భారతదేశ సంతతి ఉన్నవాడు కాబట్టి ప్రాక్టీసింగ్ హిందూ, ఇవన్నీ కాకుండా కూడా ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు. అదేమవుతుందంటే అక్కడున్న ప్రజల యొక్క క్వాలిటీని చూపిస్తుంది. సో ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళు ఈ భేదభావాలు ఇవన్నీ కూడా వీఆర్ బియాండ్ దట్ అని చూపిస్తారు వాళ్ళు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు ఒక మంచి అభ్యర్థి కావాలి, మన ప్రాంతం బాగుండాలి, శాంతియుతంగా ఉండాలని ఆలోచించి మీరు అన్నట్టు ఈ వాళ్ళు ఎన్నిక ఉన్నది ఆ అభ్యర్థుల గొప్పతనం కాదు, విశాఖ వాసుల యొక్క ఆలోచన విధానం గురించి మనం మాట్లాడాలి. విధానం అది. సార్ ఇప్పుడు మీరు సీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి, మీ బాల్యం కావచ్చు, మీ విద్యాభ్యాసం కావచ్చు, మీరు వివాహం చేసుకున్నది పూర్తిగా సీమతోనే మీ సంబంధ బాంధవ్యాలు ముడిపడిన నేపథ్యంలో కడప, కర్నూలు, అనంతపురం, మీరు విశాఖ నుంచి ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది? అదే అండి, ఎక్కడైతే చైతన్యవంతులైన వ్యక్తులు ఉంటారో ఆ చైతన్యవంతులైన వ్యక్తులతో పనిచేయడం చాలా సులభం అవుతుంది మనకు. ఎవరైతే వ్యక్తులు ఇవన్నీ వదిలేసి సామాజిక వర్గాలు ఇవన్నీ సమీకరణాలన్నీ వదిలేసి ఒక మంచి వ్యక్తులు కావాలి, మంచి అభ్యర్థులు కావాలని కోరుకుంటున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఆలోచన పరంపర ఉన్న వ్యక్తుల దగ్గర అక్కడికి వెళ్ళి పోటీ చేయడం జరిగింది నేను. ఎందుకంటే నాకు యాక్చువల్గా ఇద్దరు విశాఖపట్నం వారు కాకినాడ ఈ రెండింటి నుంచి కంటెస్ట్ చేయమని నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత అడగడం జరిగింది. మీరు అడిగారు? లేదు, అక్కడి నుంచి నాకు చెప్పడం జరిగింది, నాకు ఎక్కడైనా పర్వాలేదన్న. కాబట్టి ఒక 2 days తర్వాత నిర్ణయించడం జరిగింది మీరు విశాఖపట్నం నుంచి. రాజంపేట కానీ, హిందూపురం కానీ, నంద్యాల కానీ ఇవి రాలా? అలాగే నేనేమన్నానంటే నేను ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకున్నంత మాత్రమే చెప్పాను. ఇవి ఎంపీ స్థానాలే సార్, ఇవి ఎంపీ స్థానాలే. కానీ నేను ఒక పర్టికులర్ దీన్ని నేనేమి సెలెక్ట్ చేసుకోలేదు. నేను ఇలా ఉన్నాను, నేను ఎంపీగా కంటెస్ట్ చేద్దాం అనుకున్నామంటే అక్కడ వాళ్ళు నిర్ణయించి నిర్ణయం వాళ్ళకు వదిలేదు. ఆయన అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు ఏదైనా విశాఖపట్నం వారు కాకినాడ నుంచి కంటెస్ట్ చేయాలంటే చేస్తానండి అన్నారు. కాబట్టి 1 or 2 days తీసుకున్న తర్వాత ఆయన మీరు విశాఖపట్నం నుంచి కంటెస్ట్ చేయండి అన్నారు. వాయిస్ విశాఖపట్నం ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ దిస్ థింగ్ అని నేను ఖచ్చితంగా అక్కడి నుంచి చేస్తానని నేను చెప్పాను. సరే, ఎందుకంటే గేదెల శ్రీనుబాబు గారని వారిని అభ్యర్థిగా ప్రకటించి వారు మరుసటి రోజే వైకాపాలో వెళ్ళి చేరారు. ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తే వారు మరుసటి రోజే వెళ్ళిపోయి వైకాపాలో చేరిన ఆ నేపథ్యంలో మీ పేరు తెర మీదకి రావడం, మీరు వెంటనే అభ్యర్థిగా మీ ప్రకటన జరగడం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఒక నాయకుడు బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నాకు పెద్ద వెరిఫై చేసుకోవాల్సిన అంత టైం కూడా లేదు. ఎందుకంటే ఒక జనసేన నాయకుడు ఇప్పటికీ ఆయన జనసేనలో ఉన్నారు. నేను త్యాగం చేస్తే ఆ స్థానం నుంచి లక్ష్మీనారాయణ గారు పోటీ చేసి ఆయన పార్టీని వీడారని ఇవాళకి ఆయన చెబుతూనే ఉన్నారు ఒక నాయకుడు. అంటే మనం దీన్ని రకరకాలుగా అన్వయించుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేను జరిగిన పరిస్థితి అది. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఒక దాంట్లో కంటెస్ట్ చేయాలన్నా నేను కంటెస్ట్ చేస్తాను. ఫైనల్గా పార్టీలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షులు ఫైనల్గా మనం ఏం చెప్తారో దాన్ని మనం చేయాలి. ఆయన మీరు విశాఖపట్నం నుంచి చేయండి అని అన్నారు, చేశాను. ఎవరైనా దాన్ని త్యాగం చేశారంటే ఆ త్యాగం చేసిన వాళ్ళకు కూడా నమస్కారం, వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటాను ఎప్పటికీ. సార్, క్రియాశీలక రాజకీయాల కులం, మతం, వర్గం, డబ్బు ఈ 4 లేకుండా రాజకీయాలు చేసే పరిస్థితి లేని నేపథ్యంలో స్వయంగా రాజకీయ నాయకులే పాలిటిక్స్ చాలా కాస్ట్లీ అయిపోయాయి అంటున్న ఈ అంశాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? యాక్చువల్గా ఏంటంటే ఇది వీటన్నిటికీ కూడా బియాండ్ రాజకీయాలు మనం తీసుకురావాలన్నదే ముఖ్యమైన అభిప్రాయం.
కానీ ఇప్పుడు ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ మనకు నేర్చిపించింది డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు అన్నది వాళ్ళ సిద్ధాంతం. కాబట్టి వాళ్ళకన్నా మనం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఎక్కువగా విభజిస్తున్నాం. కాబట్టి ఈ విభజన అన్నది ఎక్కడో ఆగాలి. కానీ ఏంటంటే ప్రజలకు సెంటిమెంట్స్ తర్వాత వాళ్ళ భావోద్వేగాలను రెచ్చగొడితే ఈజీగా రెచ్చిపోతారు. ఇప్పుడు మొత్తం ఈవెన్ అమెరికన్ ఎలక్షన్స్లో కూడా చూసుకున్న ట్రంప్ చేసిన పని అదే. ఆయన ఏంటంటే ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క మానసిక పరిస్థితి తర్వాత వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళ సెంటిమెంట్స్ తెలుసుకొని ఆ భాష మాట్లాడాడు. మీరు యాక్చువల్గా ట్రంప్ గెలిచిన అనాలిసిస్ మీరు చదివితే కూడా ఆయనకు కూడా నేను విన్నది ఏంటంటే మన తెలుగు వాళ్ళే ఎవరో ఒక టీము ఆయనకి ఇవన్నీ కూడా ఫీడ్ చేశారు. ఐ థింక్ సంబడీ ఈజ్ దేర్, మీరు గూగుల్లో కొడితే తెలుస్తుంది. ఎవరో తెలుగు వాళ్ళే ఈ విధంగా మీరు చేస్తే మీరు విజయం సాధిస్తారు, ఎందుకంటే ఆ అనుభవం మేము ఇక్కడ చూసామని చెప్పారట. కాబట్టి అదే ఆయన ఫాలో అక్కడ గెలిచాడు ఆయన. కాబట్టి ఏంటంటే ఈ విధమైన భావాలు ఏవైతే ఉన్నాయో వీటిని క్రమక్రమంగా మనం తగ్గించాలి. దానికి ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్టే యువతరం పెద్ద సంఖ్యలో ఉండడం వల్ల అదొక పెద్ద పాజిటివ్ ఫ్యాక్టర్ మనకు భారతదేశానికి ఆర్ మన రాష్ట్రానికి. కాబట్టి ఈ విధమైన ఆలోచనలు చేస్తూ ఈ విధమైన ప్రలోభాలకి గురి అవ్వకుండా ఆ విధమైన సిస్టమ్ కనుక మనకు తీసుకురావాలి. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా చేయాలి వీటిలలో. ఎలక్షన్ అంటే జస్ట్ ఒక ఈవెంట్ లాగా కాకూడదు. ఎలక్షన్ అంటే ఇది మెయిన్ మన భవిష్యత్తును నిర్ణయించేది. మన ఓటు అన్నది మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ విధమైన ఆలోచనలు మనం మొదటి నుంచే కనుక చైతన్యవంతులైన ఓటర్లను మనం తయారు చేయగలిగితే ఈ విధమైన అభిప్రాయాలు మీరు అన్నట్టు కులం, వర్గం, జాతి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసి, కానీ ఏమవుతుందంటే రాజకీయ నాయకులు ఎలాగైనా ఎలక్షన్స్ గెలవడం అన్నదే ఇంకా మనం టార్గెట్ అని పెట్టుకొని దాంట్లో ఏం చేసినా పర్వాలేదన్న ధోరణులు వస్తున్నాయి. అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి. సార్, తెలుగుదేశం, భాజపా, వైకాపా వీళ్ళల్లో మిమ్మల్ని ఆహ్వానిస్తే మీరు ఎంచుకునే పార్టీ మీరు అసలు చేరాలనుకుంటున్నారా, లేకపోతే జనసేన వాళ్ళు మళ్ళీ పిలిస్తే మీరు వెళ్ళాలనుకుంటున్నారా? అంటే ఇప్పుడు ఏంటంటే నాకు కూడా ఒక చిన్న కోర్ టీంతో నేను డిస్కస్ చేస్తాను. నాకు కూడా ఒక చిన్న సన్నిహితులు, హితం కోరేవాళ్ళు, మనసులు, స్వచ్ఛ మనసులు, వీళ్ళందరితో కూడా ఒక చిన్న టీంతో నేను డిస్కస్ చేస్తుంటాను ఏ విధంగా ముందు. నాకు ఎప్పుడు కూడా ఏంటంటే మార్పు తీసుకొచ్చే రాజకీయాలు మనకు కావాలి. మూసపోసిన రాజకీయాలు ఎప్పుడు వద్దు. ఎలా ఉండాలంటే ఈవెన్ అపోజిషన్లో ఒక మంచి క్యాండిడేట్ ఉంటే అతన్ని కూడా వచ్చి మంత్రి చేయాలి మనం. సపోజ్ ఒక మంచి వ్యక్తి మన అపోజిషన్ పార్టీలో ఉన్నాడు, ఆ వ్యక్తికి ఉన్న అనుభవం చాలా గొప్పది. మనం ఎలా ఉండాలంటే వాళ్ళని తీసుకొచ్చి మనం మంత్రులుగా చేసుకెళ్ళే స్థితప్రజ్ఞత, ఆ విధమైన ఆలోచన తత్వం, దీన్నే స్టేట్స్మెన్షిప్ అంటాం. అంటే పాలిటిక్స్ కాదు, మనకు కావాల్సింది స్టేట్స్మెన్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పివి నరసింహారావు గారు గ్రేట్ స్టేట్స్మెన్. యునైటెడ్ నేషన్స్కి ఎవరిని పంపించారు ఆయన? అటల్ బిహారీ వాజ్పేయిని పంపించారు కాశ్మీర్ గురించి మాట్లాడడానికి. సుబ్రహ్మణ్యం స్వామి గారికి కామర్స్ దీంట్లో ఇచ్చారు. విపి సింగ్ గారు తీసుకుంటే రాజారామన్న గారిని మన అటామిక్ ఎనర్జీ కమిషన్ని ఆయన మినిస్టర్గా చేశారు. కాబట్టి ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి మనకు కావాల్సింది స్టేట్స్మెన్ లెవెల్లో ఎదగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన పక్కనున్న స్టాలిన్ గారు, ఆయన ఈ పిల్లలకు బ్యాగులు అవన్నీ తయారైపోయాయి ఏఐడిఎంకే ప్రభుత్వంలో. దాని మీద జయలలిత గారి బొమ్మ ఉంది. సో అప్పుడు వాళ్ళు వచ్చి అడిగారు ఆఫీసర్లు, సార్ ఇలా ఉంది చేయండి. అల్టిమేట్గా ఏంటంటే ప్రజలకు కావాలి. క్యాంటీన్లు ఉన్నాయి అక్కడ, అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేయండి అన్నాడు. కాబట్టి ఇది మనకు కావాల్సిన స్టేట్స్మెన్షిప్. కాబట్టి ఆ విధమైన స్టేట్స్మెన్షిప్ ఆలోచనలు ఎక్కడున్నాయన్నది మనం చూసుకొని ఆ విధంగా నేను అది 24లో పోటీ చేయడం మటుకు ఖచ్చితం. ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం మీరు అప్పుడు నేను వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను మోస్ట్. అందుకనే అన్నాను మన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసే అవకాశాలు ఇస్తుంది మన ఎలక్షన్ సిస్టమ్ అని కూడా నేను చెప్పాను. విశాఖ ప్రజలు చాలా ఆప్యాయత, ప్రేమ, అనురాగాలు చూపించారు నా మీద. కాబట్టి విశాఖని జనరల్గా మర్చిపోలేను నేను. ఎందుకంటే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీ వాళ్ళ పరిశీలనలో గంటా శ్రీనివాసరావు గారి పేరు, అయ్యన్న పాత్రుడి గారి కుమారుడు విజయ్ పాత్రుడి పేరు, అట్లాగే పల్లా శ్రీనివాస్, వీళ్ళ ముగ్గురు పేర్లు పరిశీలనలో 3 సామాజిక వర్గాల నుంచి ఉన్నాయని నాకున్నటువంటి సమాచారం. ఈ నేపథ్యంలో మీరు పోటీ చేస్తే అప్పుడు బాగా వినిపించింది కూడా ఏంటంటే మతుకుమిల్లి భరత్ గెలవటం అసలు తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఇష్టం లేదు, నారా లోకేష్తో పాటు తోడల్లుడిగా ఇతను ప్రవేశించడం క్రియాశీలక రాజకీయాల్లోకి బాబు గారికి ఇష్టం లేదు, అందుకే మీరు జనసేన అభ్యర్థిగా మీరు తెర మీదకి వస్తే మిమ్మల్ని బాగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్ని బాబు గారే ప్రోత్సహించారని బాగా అప్పట్లో విని. కానీ యాక్చువల్గా మీరు డిఫరెన్స్ చూస్తే చాలా తక్కువ. గెలిచిన ఎంవివి సత్యనారాయణ గారికి భారత్కి 4,400 చిల్లరే అంతే. పెద్ద మీరు అన్నట్టు ఆ విధంగా వాళ్ళు ప్లాన్ చేసి ఉంటే నేను గెలవాల్సింది యాక్చువల్గా.
కాబట్టి అలాంటిది ఏం జరగలేదు. అంటే ఈ 2,84,000 ఓట్లు లక్ష్మీనారాయణ గారికి వచ్చిన 2,84,000 ఓట్లలో తెలుగుదేశం పార్టీ ఓట్లు కూడా చాలా ఉన్నాయి. క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది. క్రాస్ ఓటింగ్ జరిగింది. ఈవెన్ అక్కడ ఒక సిట్టింగ్ ఐ థింక్ ఎమ్మెల్యే ఆయన చెప్పారు, సార్ నేను నా పార్టీకి ఓటేసుకున్నాను కానీ మా భార్య ఎంపీగా మీకు ఓటేసిందని కాబట్టి క్రాస్ ఓటింగ్ ఆయనే చెప్పారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గారు చెప్పారు. లేదు, సిట్టింగ్ మెంబర్ ఆర్ ఐ థింక్ సిట్టింగ్ కాదు, ఐ థింక్ ఆయన ఎక్స్ఎమ్మెల్యే ఆయన చెప్పడం జరిగింది ఈ విధంగా. కాబట్టి క్రాస్ ఓటింగ్ చాలా జరిగింది. అందుకనే అంటాను విశాఖవాసుల గురించి నేను ఎప్పుడు మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా విషయాలు మర్చిపోయి వాళ్ళు క్యాండిడేట్ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు అన్న భావాలతో వాళ్ళు ఉంటారన్నది నేను చేసుకున్నాను. కాబట్టి ఆ విధంగా మీరు చెప్పిన అనాలిసిస్లో పెద్దగా రాలేదు. ఎందుకంటే 4,400 ఓట్లు అంటే ఎంపీ దీంట్లో 17 లక్షల ఓట్లు ఉన్నప్పుడు అందులో పడినవి 12.5 లక్షలు అనుకుంటాను. ఆ ఓట్లలో డిఫరెన్స్ ఇస్ 4,000 చేంజ్. ఐ థింక్ మొత్తం నేను అనుకోవడం ఆంధ్రప్రదేశ్లో ఎంపీ లెవెల్లో అతి తక్కువ మెజారిటీ ఉన్నది కేవలం విశాఖపట్నమే ఉండొచ్చు అనుకుంటా. ఆ 4 ఓట్లు అటు ఇటు అంటే భరత్ గారు గెలిచేవారు. అవును. కాబట్టి అప్పుడు ఆ కౌంటింగ్ అప్పుడు కూడా నాకు గుర్తుంది, ఎంవివి గారు అనేవాళ్ళు నాతో, అంతా ఒకే చోట కూర్చుంటాం. ఆయన అనేవాళ్ళు నాకు ఓట్లు వస్తుంటే ఆయన ఆనందపడేవాళ్ళు, మీకు ఓట్లు వస్తే నేను గెలిచిపోతానండి అనేవాడు. అంటే సరదాగా అప్పుడు ఆయన మాట్లాడేవారు. కాబట్టి ఆ విధంగా కాకుండా ఏమి లేదు, ఏదైనా బాబు గారి మంత్రాంగమే అది అనిపిస్తుంది. అంటే ఆ ఓట్లు నాకు పెద్ద మంత్రాంగం లాగా అనిపించలేదు. సార్ ఇప్పుడు ఏ సభకి ఏ సమావేశానికి మిమ్మల్ని ఆహ్వానించినా మీ ప్రసంగాల్లో నా దేశం, నా మట్టి, నా భగవద్గీత, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం ఇంతమంది గురించి మీరు ప్రస్తావిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రభావం మీ మీద అంతలా ఉందా అసలు? ఎందుకంటే ఎప్పుడు కూడా దేశం పట్ల ఆలోచించిన వాళ్ళను మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని విడదీసి చూడాలి. వీళ్ళందరూ కూడా దేశం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలతో ఉన్నవాడు. కాబట్టి చికాగో కాన్ఫరెన్స్లో పార్లమెంట్ ఆఫ్ రిలీజన్స్ వివేకానందులు మాట్లాడిన భారతదేశాన్ని పరిచయం చేశారు. మొత్తం ప్రపంచం భారతదేశం గుర్తించారు, చూసింది. భారతదేశం అంటే ఇంత గొప్ప దేశమా అని వాళ్ళకు ఒకసారి ఆయనకు గుర్తు చేశారు ఆయన. కాబట్టి కలాం గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన కూడా ఏ విధంగా ఆయన మొత్తం మన దేశాన్ని ఒక కలపడానికి ఆయన ఎంత నదులను కలపడానికి ప్రయత్నం చేశాడు, దేశాన్ని కలపడానికి ప్రయత్నం చేశారు. అటువంటి గొప్ప వ్యక్తులు మన యంగర్ జనరేషన్కి పరిచయం చేయాలి. ఎందుకంటే యంగర్ జనరేషన్ ముందున్న మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు డివైడ్ చేసే ఉన్నప్పుడు మనం వీళ్ళందరినీ యునైట్ చేసే మోడల్స్ ఏవైతే కావాలి. నేను అందుకనే ప్రతి స్కూల్లో ఒక పాఠం చెప్తూ ఉంటాను నేను అందరికీ. ఒక స్కూల్లో ఒక మాస్టరు భారతదేశం యొక్క పటాన్ని 29 ముక్కలు చేసి కలపమన్నాడట. ఒక పిల్లవాడు 10 నిమిషాల్లో కలిపాడు, ఇంకొక పిల్లవాడికి 2 గంటలు పట్టింది. కాబట్టి ఈ 10 నిమిషాల్లో కలిపిన పిల్లవాడిని అడిగితే నువ్వు ఎలా ఇంత త్వరగా చేయగలిగావంటే ఆ పిల్లవాడు ఏమన్నా అంటే ఈ భారతదేశం పటం వెనకాల 2 మనుషుల బొమ్మలు ఉన్నాయి, నేను 2 మనుషులను కలిపాను, తిప్పగానే భారతదేశం కలిసి కనపడింది అని చెప్పాడు అనమాట. కాబట్టి అది మనం చేయాల్సింది, ప్రజల్ని కలపాలి, ప్రజల్ని కలపగలగాలి. అప్పుడు ఏంటంటే ఒక దేశం, ఎందుకంటే మిగతా దేశాల్లో చూస్తే నేషన్ కమ్స్ ఫస్ట్ ఆల్వేస్, ఎప్పుడు కూడా దేశం అన్నది ముఖ్యం. కాబట్టి ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు ఏవైతే నేను నాది ఆ విధమైన భావాలు ఏవైతే క్రియేట్ చేస్తున్నాం, సంకుచిత భావాలు. ఈవెన్ నేను స్కూల్లో చెప్తాను, ఈ ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంక్ ఇవి కూడా ఇవ్వకండి. కాబట్టి ర్యాంకు కోసం తన గురించే ఆలోచించడం మొదలు పెడతాడు. యాక్చువల్గా మీరు చూస్తే మనం మ్యూజికల్ చైర్స్ ఎలా కడతాము, మ్యూజికల్ చైర్స్ ఒక్కొక్క చైర్ తగ్గిస్తాం. కాబట్టి ఒక్కొక్కరిని పంపించాం. కానీ జపాన్లో మ్యూజికల్ చైర్స్ ఎలా కడతారంటే వాళ్ళు ఎవరైనా మిగిలిపోతే మొత్తం టీం అవుట్ అంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కుర్చీలు తగ్గుతున్నా కూడా అందరినీ కలుపుకొని ఒక్క కుర్చీ మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తారు, సమైక్య భావన. కాబట్టి అది మీరు చిన్నతనం నుంచి ఆ విధమైన భావాలు తీసుకురాగలిగితే దేశం కోసం అందరం కలిసి ఉండాలి అన్న భావనలు ఆ చిన్నతనంలోనే మొదలవుతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఆలోచన విధానాలని మనం తీసుకురావాలి. జేడీ ఫౌండేషన్ గురించి చెప్పండి సార్. లక్ష్యాలు ఇది 2018వ సంవత్సరంలో స్థాపించాను నేను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత. ఇందులో ముఖ్యంగా వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి, ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత వచ్చేసి పర్యావరణం, ఈ విషయాల మీద మేము వర్క్ చేస్తుంటాం. అంటే కొన్ని ఏరియాస్లో మా యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. వైజాగ్ ఉంది, తర్వాత వచ్చేసి నెల్లూరు ఉంది, కావలి ఉంది, భద్రాచలం. కాబట్టి ఇందులో మేము యాక్టివిటీస్ చేస్తాం. ముఖ్యంగా వ్యవసాయం ప్రధానమైన పెద్దపీట వేస్తాం. ఇందులో ముఖ్యంగా డ్రోన్ టెక్నాలజీ ఏదైతే ఉందో వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఉపయోగించడం, టెక్నాలజీ ఉపయోగించడం అనేది ఫస్ట్ తీసుకున్న ప్రాజెక్ట్. గోపిరాజా అనే అబ్బాయి ఉన్నాడు, డ్రోన్ రాజా అంటాం. ఆ పిల్లవాడికి కావాల్సిన ఆర్థిక సహాయం కొద్దిగా అందించి ఇప్పుడు ఆల్మోస్ట్
100కు పైగా డ్రోన్స్ తయారు చేసి రైతులకు ఇవ్వగలిగారు. సో ఆ విధంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య కూలీల సమస్య ఇవన్నీ ఎక్కువైపోయి, కాబట్టి డ్రోన్ టెక్నాలజీ ఎలా ఉపయోగించుకోవాలని చేసి తర్వాత భద్రాచలం తీసుకుని దాన్ని ప్లాస్టిక్ ఫ్రీ భద్రాచలంగా చేయగలిగాం. తర్వాత రూరల్ ఇన్నోవేషన్స్, చాలామంది రైతులు వాళ్ళ ఆలోచనల ద్వారా చిన్న చిన్న పరికరాలు అక్కడ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ ఒక కాంపిటీషన్ పెట్టి అక్కడున్న రూరల్ ఇన్నోవేషన్స్ని బయటికి తీసుకురాగలిగాం. తర్వాత ఉపాధి భరోసా అని చెప్పేసి ఒక కుటుంబాన్ని మనం ఎలా నిలబెట్టగలమన్నా కూడా ఆల్మోస్ట్ 29-30 కుటుంబాలని మనం ముందుకు తీసుకురాగలిగాం. కాబట్టి ఇలాంటి రకరకాల యాక్టివిటీస్ తీసుకొని ఫౌండేషన్ ద్వారా పనులు జరుగుతున్నాయి. కాబట్టి దీన్ని ఇంకా విస్తృతంగా తీసుకువెళ్లాలన్న ఆలోచనలు ఉన్నాయి. సార్, రాబోయే ఎన్నికల్లో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? రాబోయే ఎన్నికల్లో అన్నవి ఎన్నికలు ఎప్పుడు కూడా కానీ ఎన్నికలు ఏమైపోతున్నాయంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఎన్నికలకు ప్రిపరేషన్ మొదలైంది. అది ఎక్కడ చూసినా అదే చూస్తున్నాం. ఆ 5 years ముందే ప్రిపరేషన్ ముందే నెక్స్ట్ డేనే చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎన్ని సీట్లు రావాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ మధ్యలో యాక్చువల్గా మధ్యకాలం ఎలా ఉండాలంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలన్నది ఆలోచించాలి. ప్రతిపక్షం పాలకపక్షం ఇద్దరు కూర్చొని అందరం కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరకో ఎక్కడికో వెళ్ళి మా రాష్ట్రానికి ఇది కావాలి అని డిమాండ్ చేసుకుంటూ రావాలి. ఎలక్షన్స్ అప్పుడు కొట్టుకుందాం, తిట్టుకుందాం, అది వేరే విషయం. కానీ మిగతా సమయంలో రాష్ట్రం అన్నది చాలా ప్రాముఖ్యంగా వహించాలి అన్నది చూస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా 18 నెలలు ఉంది మనకి. ఇప్పుడే ఎలక్షన్ వాతావరణం వచ్చేసింది, యుద్ధ వాతావరణంగా ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఎందుకంటే సాధారణంగా ఇవన్నీ ఆకర్షిస్తాయి పబ్లిక్ని. వీళ్ళు ఇలా మాట్లాడారు, ఈయన ఇలా మాట్లాడారు, ఈయన ఇలా తిట్టాడు, ఆయన ఇలా తిట్టాడు, దాంతో టైంపాస్ అయిపోద్ది మనకి. కానీ ఇది ప్రాసెస్ ఏమవుతుందంటే స్టేట్ డెవలప్మెంట్ గురించి మనం అంతా కలిసి ఆలోచించి ఒక అవకాశాన్ని కోల్పోతున్నాం. సో నేను అనుకోవడం ఏంటంటే ఎలక్షన్స్ అన్నవి రాబోతున్నాయి. ఈ ప్రభావాలు ఏవైతే మనం తగ్గించాలనుకుంటున్నామో ఈ ప్రభావాలు ఇంకా పెరుగుతున్నాయి అనిపిస్తుంది. జనాలను విడదీయడం, ఆ విధంగా భావోద్వేగాలకు గురి చేయడం, ఇవన్నీ కూడా మనం తగ్గించగలగాలి. సామాజిక అసమానతలు ఇవన్నీ కూడా మనం తీర్చడానికి చాలా సమయం పట్టబోతుంది. కానీ బట్ సమ్వేర్ ఓటర్ని అన్న వాళ్ళని చైతన్యపరచాలి అన్న ఉద్దేశంతో ఆ విషయంలో ముందుకెళ్తున్నాం. ఓటర్లను చైతన్యపరచడం, వాళ్ళు ఆలోచించే విధంగా, మిగతా ప్రభావాలకు లోను కాకుండా వాళ్ళు మంచి క్యాండిడేట్ని చూసి వాళ్ళు ఓటు వేసే విధంగా వాళ్ళని ఆలోచింపజేసే విధంగా ప్రయత్నాలు మనం చూద్దాం. ఫైనల్గా అల్టిమేట్లీ ఎలక్షన్స్ ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళబోతున్నారు, ప్రజలు ఎలా నిర్ణయిస్తారనేది చూడాల్సిన అంశం. సార్, మన ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మీరు అడగొద్దు అన్నారు, కానీ నా క్వశ్చన్ ఏంటంటే ఆ స్టార్టింగ్ క్వశ్చన్లోనే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసు, ఎంఆర్ ప్రాపర్టీసు, సత్యం కంప్యూటర్స్, ఈ 3 కేసుల్లో బాగా టఫెస్ట్ మైనింగ్ కేసు మన జనార్దన్ రెడ్డి. ఆ టైంలో ఒక సమయంలో ఐ థింక్ 32 కేసులు ఉండేవి మా దగ్గర. ఆల్మోస్ట్ అన్ని హై ప్రొఫైల్ కేసెస్, ఇంక్లూడింగ్ గుజరాత్ కొన్ని కేసులు కూడా మాకు ఇచ్చారు. తర్వాత అన్ని రకాల కేసులు మేము చేసాము. ఇక్కడ ఏ కేసు వచ్చినా మీరు సాధారణంగా సిబిఐలో ఎలాగుంటుందంటే యాంటీ కరప్షన్ కేసెస్ మాత్రమే మాకు ఇవ్వాలి, ఎందుకంటే ఇది మాది యాంటీ కరప్షన్ బ్రాంచ్. కానీ ఇక్కడ మేము ఆ సమయంలో చేసిన కేసులు చూస్తే యాంటీ కరప్షన్ కేసులు ఉన్నాయి, తర్వాత వచ్చేసి ఎకనామిక్ అఫెన్సెస్ ఉన్నాయి, స్పెషల్ క్రైమ్ ఉన్నాయి. సపోజ్ ఆజాద్ ఎన్కౌంటర్ అది కూడా మేమే ఇన్వెస్టిగేట్ చేసాము. రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ క్రాష్ జరిగింది. సో ఇవన్నీ కూడా వచ్చాయి. కాబట్టి ఒక సమయంలో ఆల్మోస్ట్ 32 కేసులు మా దగ్గర ఉన్నాయి. కానీ ఇందులో ఏంటంటే అన్నిటికన్నా ఒక కాంప్లికేటెడ్, తర్వాత టెక్నాలజీ ఇవన్నీ చూసుకుంటూ చేసిన కేసులో సత్యం కంప్యూటర్స్ కేసు అన్నది ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా మీకు అనేక విషయాలు తెలియజేసిన ఒక అంశం. మీకు తెలియజేసింది. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఎకనామిక్ అఫెన్సెస్ మొత్తం ప్రపంచంలో చూసుకుంటే ఎన్రాన్ కేసు ఉంది, ఇలాంటి రకరకాల కేసులు ఉన్నాయి. కానీ అన్ని అఫెన్సెస్లో ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కేసులో చూడాల్సి. కానీ ఈ కేసు అన్నది ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కాకుండా ఈ కేసు ప్రభావం వల్ల ఈవెన్ కంపెనీస్ యాక్ట్లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు. మేము వెళ్ళి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ప్రణబ్ ముఖర్జీ గారు ఉన్నారు. ప్రణబ్ ముఖర్జీ గారి ముందు ప్రజెంటేషన్ ఇచ్చాము. తర్వాత క్యాబినెట్ సెక్రటరీలో కూడా నన్ను పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వమన్నారు. కాబట్టి నేను అక్కడ చెప్పింది ఏంటంటే ఓకే, ఈ అఫెన్స్ అయింది, మేము ఇన్వెస్టిగేట్ చేసాం. కాబట్టి రాబోయే కాలంలో ఇటువంటివి జరగకుండా మనం చట్టంలో ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, ప్రొసీజర్స్లో ఏ విధంగా మార్పులు తీసుకురావాలి, ఇవన్నీ కూడా ప్రజెంట్ చేసాం. అవన్నీ కూడా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఏంటంటే యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ ఏమవుతుందంటే మనకేమి పర్సనల్గా ఆ కేసుల్లో వీళ్ళు వాళ్ళు అన్న ఇది ఉండదు. సో యాజ్ అన్ ఇన్వెస్టిగేటర్ మనం ఇన్వెస్టిగేట్ చేసాం. కానీ ఇన్వెస్టిగేషన్ అన్నది ఒక కేసు మాత్రమే కాకుండా ఫ్యూచర్లో జరగకుండా చేసుకోగలిగిన కొద్ది ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయగలిగితే ఏమవుతుందంటే ఇన్ ది ప్రాసెస్ కంట్రీ విల్ ప్రాస్పర్.
అంటే దేశానికి ఉపయోగపడుతుందన్న ఆ దృష్టిలో మీరు ఆలోచించి చూస్తే ఈ కేసు అన్నది చాలా ఒక ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా, ఒక ఇన్వెస్టిగేటర్గా మా స్టాఫ్కి, మా అందరికీ కూడా అనేక విషయాలు తెలియజేసింది. బ్యాలెన్స్ షీట్స్ అంటే ఏంటి, ఈ రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఈ డిపాజిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియజేసిన ఒక అనేక విషయాలు ఉన్న కేసు అది. రాజశేఖర రెడ్డి గారి మరణం అది వాతావరణం అనుకూలించకపోవడం వల్లే జరిగినటువంటి మరణంగానే దాన్ని చూడాలి. ఇందులో ఏంటంటే యాక్చువల్గా 4 ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేశాయి. ఒక ఇందులో ఏదైనా కాన్స్పిరసీ జరిగిందా, ఏదైనా జరిగిందా, క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిబిఐ చేసింది. తర్వాత వచ్చేసి మన డీజీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇదంటారు డీజీసీఏ, సో వాళ్ళు చేశారు. తర్వాత వచ్చేసి ఫొరెన్సిక్ వాళ్ళు కూడా చేశారు. కాబట్టి ఇవన్నీ చేసి ఫైనల్గా ఏంటంటే కన్క్లూజన్ అంటే ఆ రోజు మీరు చూస్తే యాక్చువల్గా విపరీతమైన క్లౌడ్స్ ఉన్నాయి, మేఘాలు ఉన్నాయి. యాక్చువల్గా మీరు మొన్న జరిగింది చూస్తే ఉత్తరాఖండ్లో ఒక కేదార్నాథ్ దగ్గర ఒక హెలికాప్టర్, అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి. సో ఇలా చూసుకుంటే హెలికాప్టర్ అన్నది ఏంటంటే చాలా మంచి మెషిన్, కానీ బట్ వెరీ వెరీ సెన్సిటివ్ మెషిన్. ఈ క్లౌడ్స్ ఎలా ఉంటాయంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నారు, క్యుములో నింబస్ క్లౌడ్స్ అని ఉంటాయి. అంటే మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ క్లౌడ్స్లో దూరితే ఫ్లైట్ని కిందికి తోసేస్తుంది అది. కానీ అదే ఒక హెలికాప్టర్ లాంటి చిన్న ఇది మెషిన్ అందులోకి వెళ్తే దాని ప్రభావం చాలా ఉంటుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ చేసినంటే ఆ క్యుములో నింబస్ క్లౌడ్స్ ముఖ్యంగా ప్రాంతాల్లో పౌరాలగుట్ట ఆ ప్రాంతాల్లో నల్లమల ప్రాంతాల్లో ఉన్న క్లౌడ్స్ ఆ రోజు విపరీతంగా ఉండినాయి అసలు 2 అక్టోబర్. సో 1 and 2 అక్టోబర్, 2 అక్టోబర్ ఎస్పెషల్. కాబట్టి ఆ రోజు క్లౌడ్స్ పొజిషన్ చూసుకుంటే కాబట్టి అందులో ఫైనల్గా కన్క్లూడింగ్గా ఇచ్చింది ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ వెదర్ కండిషన్స్. ఈవెన్ మీరు చూసుకుంటే బిపిన్ రావత్ గారు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆయన వెళుతూ చిన్న ప్రాంతమే అక్కడ, ఎంత ఒక జస్ట్ ఇంకొక 2 minutesలో ల్యాండ్ అవుతారు అంటే అక్కడ వెల్లింగ్టన్ దగ్గర మీరు చూసుకుంటే అక్కడ క్రాష్ అయింది. కాబట్టి హెలికాప్టర్ క్రాషెస్ అన్నది వెరీ వెరీ సెన్సిటివ్ మెషిన్ అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది వెదర్. కాబట్టి ఆ వెదర్లో దూరితే ఒక్కోసారి మనకి ఏం జరుగుతుందో ముందు తెలియదు, కాబట్టి దాన్ని మూవ్ చేసేస్తుంటుంది మెషిన్. కాబట్టి ఆ విధమైన కన్క్లూషన్గా అందులో తీసుకోవడం. గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నిజంగా ఒక ఆఫీసర్గా ఇట్స్ ఎ ఛాలెంజింగ్ టాస్క్. ఆ రోజు ఆ సిచ్యుయేషన్ ఒకసారి చూస్తే ఒక ఆఫీసర్గా మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు సార్? అంటే ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కేసెస్, మనం డీల్ చేస్తున్న వన్ ఆఫ్ ది కేసెస్. కాబట్టి దాంట్లో ముఖ్యంగా నేను వెళ్ళడానికి ప్రధానమైన రోల్ ఏంటంటే నేను యాజ్ ఎ లీడర్ మా టీంకి ధైర్యం ఇవ్వాలి. అదర్వైజ్ నేను ఆఫీస్లో కూర్చోవచ్చు, ఎందుకంటే నాది సూపర్వైజరీ రోల్, నాది బేసిక్ ఇన్వెస్టిగేటింగ్ రోల్ కాదు. వీళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఎక్కడైనా కోఆర్డినేషన్ కావాలంటే కోఆర్డినేషన్ చేయడం, ఇన్వెస్టిగేషన్లో ఏదైనా సలహాలు ఇవ్వాలంటే ఇది నా బేసిక్గా జాయింట్ డైరెక్టర్ రోల్. కానీ ఏంటంటే అక్కడ ఆ పరిస్థితులు వాటిలలో ఈ స్టాఫ్కు వాళ్ళలో ఉన్న దీన్ని మొరాల్ని పెంచడం కూడా, మానసిక స్థైర్యాన్ని కూడా పెంచడం ఒక సీనియర్ లెవెల్లో ఉన్న వ్యక్తిగా నా బాధ్యత. కాబట్టి నేను పర్సనల్గా అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ ఏదైనా పరిస్థితులు అవుతే అక్కడ, ఎందుకంటే స్థానికంగా వాళ్ళు ప్రభావం ఎక్కువగా ఉన్న వ్యక్తులు, ఏదైనా అక్కడ మాబ్ కానీ ఇలాంటిది వాళ్ళు చేసి మా వాళ్ళ మీద అటాక్ చేస్తే మళ్ళీ ఫైనల్గా నేను రిప్లై ఇచ్చుకోవాలి. కాబట్టి ఎక్కడైనా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉంటే నేను కోర్టుకు కూడా నేను వెళ్ళేవాడిని. ఏదైనా ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నేను కూడా వెళ్ళి కూర్చోను, ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. అందుకనే పోలీసింగ్లో ఏమంటారంటే ఆల్వేస్ గో టు ది స్పాట్ అంటారు. అంటే మనం ఆఫీస్లో కూర్చొని అక్కడ ఏమవుతుంది అడగడం కన్నా ఇఫ్ యు గో టు ది స్పాట్ మీకు చాలా విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఆ విధంగా కొన్ని సెలెక్టెడ్ దీంట్లో ఎక్కడైతే మా స్టాఫ్కు మొరల్ కానీ వాళ్ళకు మానసిక స్థైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ సమయంలో వెళుతూ ఉండేవాడిని. మీరు అన్నట్టు అక్కడికి బళ్ళారికి వెళ్ళడం కూడా ఇందులో ఒక భాగం. సార్, ఆన్ స్క్రీన్ మనకు ఈ పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ ఆఫీసర్స్ అంటే మనకు మలయాళం సినిమాలే మన మీద బాగా ఎక్కువ ప్రభావితం చూపించినటువంటి సినిమాలు. అందులో మీరు చూస్తుంటారు మమ్ముట్టి గారిని, మోహన్ లాల్ గారిని, అట్లాగే సురేష్ గోపి. నిజ జీవితంలో కూడా ఆఫీసర్స్ అలాగే ఉంటారా, లేకపోతే ఆఫీసర్స్ని చూసి వాళ్ళు స్క్రీన్ మీద అలా ప్రజెంట్ చేశారా? సినిమాలు ఏంటంటే వాళ్ళు కొంచెం అభూత కల్పనలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు 3 గంటల్లో రక్తి కట్టించాలి, సినిమా ఆడదు, ఫాస్ట్గా చేంజెస్ కూడా తీసుకురావాలి. ఇక్కడ మనం ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అంటే లైఫ్ ఉంటుంది మనకి. దాన్ని అంతా 3 గంటల్లో వాళ్ళు దాన్ని కుదించి చూపించాలంటే ఎన్నో కొత్త విషయాలు, ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాలు అవన్నీ కూడా చూపిస్తూ ఉండొచ్చు వాళ్ళు. కాబట్టి పూర్తిగా వాస్తవం కాదైతే ఉండవు కొన్ని. అప్పుడప్పుడు కొంతమంది కన్సల్ట్ చేస్తుంటారు, మమ్మల్ని అడుగుతుంటారు, సార్ ఇందులో ఎలా చెప్పాలి, అందులో ఎలా చెప్పాలి అని. కొన్ని అప్పుడప్పుడు వాళ్ళకి చెప్తుంటాం ఏదైనా గైడ్ చేయాలంటే ఏదైనా విషయాలు. ఎందుకంటే ఎట్ ది సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఒక ప్రజల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇవ్వడం కూడా మన జాబ్.
ఎందుకంటే ప్రజలలో పోలీస్ పట్ల మంచి అభిప్రాయం ఉన్నప్పుడు లా అండ్ ఆర్డర్ అన్నది, రూల్ ఆఫ్ లా అన్నది అమల్లోకి వస్తుంది. కాబట్టి కొన్ని సినిమాల్లో ఆ విధంగా చూపిస్తాడు. అంటే అలాంటి వాళ్ళు లేరు అన్నది కాదు, ఉంటారు. కానీ అందరూ అలాగే ఉంటారన్న భావన ఎప్పుడు కూడా కలగకూడదు. సార్, జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని జేడీ ఫౌండేషన్ కార్యకర్తలుగా లక్ష్మీనారాయణ గారు వాళ్ళని ఆ విధంగా మార్చుకున్నారు అని ఒక నాయకుడు మీ మీద ఒక ఆరోపణ చేశారు. ఎంత ఉందండి మొత్తం మా జేడీ ఫౌండేషన్ తీసుకుంటే మేము మొత్తం అయితే ఒక 150 మంది ఉన్నాం. అంతే మా టీం అంతే. అక్కడికి వెళ్ళిన తర్వాత స్థానికంగా ఈ ప్రాజెక్ట్ చేద్దాము అనుకుంటే మిగతా మాకు వస్తారు జనాలు. ఎప్పుడు కూడా ఆ విధంగా, ఎందుకంటే కొంతమంది ఈ విధమైన భావనలు క్రియేట్ చేసి పొగబెడతామంటారు. పొమ్మలో పొగబెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు వైజాగ్లో. కాబట్టి ఆ పొగబెట్టేవాళ్ళు పెట్టుంటారు ఈ పొగ. కానీ నేను అనడం ఏంటంటే ఆ విధంగా అంత సంకుచిత మైండ్ సెట్ ఉన్నారు కాదు. నేను కాదు, ఎవరున్నారండి. నాకు ఎవరైనా ఇప్పుడు వచ్చి సార్ మా ఊర్లో ఈ సమస్య ఉందంటే ఎస్, మాకున్న పరిస్థితిలో మనం సహాయం చేద్దాం. కాబట్టి అంతా చెప్తున్నాను కదా, మాకేది ఒక గొప్ప ఇంతమందిని తీసేసుకొని మాతో అందరూ పనిచేస్తారు. ఎప్పుడైతే ఫౌండేషన్ వర్క్ అంటే ఈ పార్టీలు ఇలాంటివి ఏమీ చూడరు. ఫర్ ఎగ్జాంపుల్ బీచ్ క్లీనింగ్ చేసాం మనం, అప్పుడు అందరూ వచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా అది సమాజానికి ఉపయోగపడే పని ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ పార్టీలు ఇవన్నీ కూడా చూసుకోకూడదు. కానీ ఏంటంటే సంకుచిత మనస్తత్వాలు కొన్ని ఉంటాయి. అవేంటంటే ప్రతిదాన్ని ఒక దృష్టికోణంలో చూస్తుంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరో అని అంటారు ఈ విషయం, కానీ అందులో ఏమీ తథ్యం లేదు. సార్, పోటీ చేసినప్పుడు జీరో బడ్జెట్ పాలిటిక్స్, అక్కడ ఏ విధమైనటువంటి ఖర్చు చేయకుండా, అంటే ఎటువంటి ప్రలోభాలకి ఓటర్లను మీరు వాళ్ళని మభ్యపెట్టకుండా మీరు ఎన్నికలకు వెళ్ళారు కదా, ఆ సమయంలో ఎవరైనా చందాలు ఇచ్చినా, విరాళాలు ఇచ్చినా, వ్యక్తిగతంగా కావచ్చు, అసలు మీరు తీసుకున్నారా, తీసుకోలేదా? తీసుకున్నాం. అన్నీ మన అకౌంట్ పెట్టాలి, అకౌంట్లో రిఫ్లెక్ట్ చేసాము, మనకి ఎక్కడి నుంచి వచ్చిందో అన్నది కూడా చూపించాము. ఖర్చు అయింది మొత్తం కూడా చూపించాం. ఇట్స్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్. మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మనం దేనికి ఖర్చు చేసామన్నది కూడా మా అకౌంట్స్లో చూపించాం. అది చేయాలి, ప్రతి క్యాండిడేట్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సార్, మిత్రులు సహాయం చేశారు చాలామంది. సార్, మీరు భావితరాలకు మీరు ఇచ్చేటటువంటి ఒక సందేశం? భావితరాలకు ముఖ్యంగా ఏంటంటే భారతదేశం అన్నది ఒక గొప్ప దేశం. భారతదేశం ప్రపంచానికే ఒక మార్గదర్శనం చేసిన దేశం. కాబట్టి అటువంటి దేశంలో పుట్టడం మన అందరి అదృష్టం. కాబట్టి అటువంటి దేశంలో పుట్టిన తర్వాత మళ్ళా అనేక కారణాల వల్ల, మధ్యలో బయట నుంచి వచ్చిన దండయాత్రలు, లేకుంటే బ్రిటిష్ వారి పాలన, వీరందరి వల్ల మన ఒరిజినల్ అస్తిత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. కాబట్టి దాన్ని మళ్ళా వాళ్ళతో పోరాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. కాబట్టి ఇంత కష్టపడి మనం తెచ్చుకున్న స్వాతంత్రాన్ని మనం మళ్ళా సంకుచిత భావాల్లో కాకుండా మనం పెద్ద మనస్సుతో అందరినీ కలుపుకుంటూ మనం కనుక మళ్ళా భారతదేశాన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళడానికి మనకు గొప్ప అవకాశం ఉంది ఇప్పుడు. ఎందుకంటే యువతరం ఉంది. యువతరం ఏ దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉంటుందో అందులో మార్పులు చాలా సులభం అవుతాయి. కాబట్టి అటువంటి గొప్ప తరుణం మన అందరి ముందు ఉంది. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎప్పుడు తీసినా నేషన్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్, మనం చేసిన ప్రతి పనిలో ఈ పని వల్ల దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని కనుక మనం ఆలోచించుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ సైకిల్లో ముగ్గురం వెళుతున్నాం, అది ప్రమాదానికి దారికి చూస్తుంది. కాబట్టి దేశం ఏం చెప్తోంది? చెయ్యొద్దు. రెడ్ సిగ్నల్ పడింది, ఆగు. కాబట్టి ఈ విధంగా ఈ సంకుచిత భావాలు ఏమవుతుందంటే వాటి నుంచి మనం బయటికి రాగలిగితే, మనం ఏంటంటే ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి మనం ఆనందపడుతుంటాం, కానీ చట్టాలను పాటిస్తూ మనం ఆనందపడితే అప్పుడు ఏముందంటే దేశ నిర్మాణం అవుతుంది. కాబట్టి ఈ విధంగా నేను అదే చెప్తాను. అందుకనే మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం మన ఇంటి గడప దగ్గర ఆగిపోవాలి. ఇంటి నుంచి బయటపడిన తర్వాత మనం అందరం కూడా భారతీయులన్న భావన గనక మనలో ఉండగలిగితే అప్పుడు దేశ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి దేశాన్ని నిర్మించిన వాళ్ళ చరిత్రలు చదవండి, వాళ్ళ కథలు చదవండి, వాళ్ళు చేసిన త్యాగాల గురించి చదవండి, వాళ్ళని మీరు రోల్ మోడల్స్గా తీసుకోండి. ఆ విధంగా నేను తయారవ్వాలన్న భావన మనలో ఉన్నప్పుడు అప్పుడు దేశం బ్రహ్మాండంగా వెళ్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించాలని నేను ఎప్పుడు కోరుతూ ఉంటాను. వ్యక్తి నిర్మాణమే దేశ నిర్మాణం అని వివి లక్ష్మీనారాయణ గారు అభిప్రాయపడ్డారు. వారి విలువైన సందేశాన్ని ఆర్టీవీ తెలుగు ప్రేక్షకులకు అందించారు. రానున్న రోజుల్లో క్రియాశీలక రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు. Subscribe to RTV. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ. Hey guys, subscribe to RTV Telugu.